హెబ్రీయులకు రాసిన పత్రికలోని దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడాం. దేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదవండి. ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను మరియు ఆయన సంపూర్ణ స్థితి పొందినవాడై ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. స్తోత్రం. యేసు ప్రభువారు దేవుడయుండి కూడా, అందరూ నా వైపు చూడండి, యేసు ప్రభువారు సృష్టికర్త అయ్యుండి కూడా ఈ లోకానికి యేసు ప్రభువారు కుమారుడిగా దిగొచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకానికి యేసు ప్రభువారు మానవుడిగా దిగొచ్చాడు. హల్లెలూయా. ఇంకా మీకు పక్క వారితో మాట్లాడే పని ఏమీ లేదు. మీరు మాట్లాడుతున్నారంటే సాతాను మీరు పనిచేస్తున్నారని అర్థం. ఇంకా మీరు మాట్లాడద్దు. యేసు ప్రభువారు కుమారుడు ఉండి కూడా ఈ లోకానికి ఆయన వచ్చి ఆయన 33.5 సంవత్సరాల్లో ఆ తండ్రికి విధేయత చూపుతూ బ్రతికాడు. ఆయన దేవునికి స్తోత్రం. ఆయన కుమారుడు ఉండి కూడా తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. ఆ 33.5 సంవత్సరాల్లో ఆయన పడుతున్న మాట ఏంటంటే, తండ్రి నా చిత్తం కాదు నీ చిత్తమే. ఈరోజు యేసు ప్రభువారు అందరికి ఎందుకు ఆయన మార్గదర్శిగా లేకపోతే మాదిరికరంగా ఉన్నాడంటే, ఆయన బ్రతికి జీవించి లోకానికి ఆయన ఎలా బ్రతికాడో ఈ లోకానికి ఆయన చూపించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం చేస్తేనే చెప్పగలం, చేయకుండా మనం ఎప్పుడు కూడా చెప్పలేం. నువ్వు ప్రార్థన చేసావు అనుకో, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నువ్వు చెయ్యని చెప్పగలం. నువ్వు వాక్యం చదివావు అనుకో, నేను వాక్యం చదువుతున్నాను, నువ్వు చదవని చెప్పగలం. నువ్వు పరిశుద్ధంగా ఉన్నావు అనుకో, నేను పరిశుద్ధంగా ఉన్నాను, మీరు పరిశుద్ధంగా ఉండండి అని మీరు చెప్పగలరు, నేను చెప్పగలను. దేవుని స్తోత్రం. మనము చేయకుండా మనం ఎప్పుడు కూడా ఇతరులకు చెప్పలేము. దేవుని స్తోత్రం. యేసు ప్రభువారు చేశాడు, యేసు ప్రభువారు చెప్పాడు. దేవుని స్తోత్రం. మళ్ళీ మీకు చెప్తున్నాను, ఆయన ఆకాశంలో ఉండి మీరు ఎలా బ్రతకండి అలా బ్రతకండి అని చెప్పేసి ఆయన అలా మాట్లాడలేదు. దేవుని బిడ్డలారా, ఆయన భూమి మీద వచ్చి మానవ స్వరూపాన్ని, మానవ రూపాన్ని ధరించి దేవుని బిడ్డలారా 33.5 సంవత్సరాలు లోకంలో జీవించి ఆయన ఎలాగో బ్రతికాడో బ్రతికి చూపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పేతురు రాసిన పత్రికలో కూడా ఏమంటదంటే, తన అడుగుజాడల యందు మనము నడుచుకున్న వాళ్ళని ఆయన మనకు మాదిరి చూపించాడు. దేవునికి స్తోత్రం. ఏం చూపించాడమ్మా? ఓ క్రైస్తవుడా, క్రైస్తవురాలా, సంగమా, నీవు నేను ఎవరంటే ఒక మాదిరి, ఒక మోడల్. మనం చూసి ఎవడు ఏదైనా నేర్చుకోవాలన్నా, నిన్ను చూసే ఎవడు ఏదైనా నేర్చుకోవాలన్నా, నిన్ను చూసి ఎవరిని ఏదైనా నేర్చుకోవాలి. నీ నుండి లోకం ఏమి నేర్చుకుంటుంది? జాగ్రత్త. నా నుండి లోకం ఏమి నేర్చుకుంటుంది? మీ నుండి లోకం అంటే రక్షింపబడలేని అన్ని జనులు ఏమి నేర్చుకుంటున్నారు? నువ్వెవరో తెలుసా? ఒక మోడల్. నువ్వెవరో తెలుసా? వారికి ఒక దేవుడు అన్నారు, మీరు లోకానికి వెలుగై ఉన్నారని చెప్పాడు ఆయన. దేవునికి స్తోత్రం. మన లోకానికి వెలుగు. నువ్వు లోకానికి ఒక వెలుగు అయి ఉన్నావు. వెలుగు ఎక్కడ ఉంటుందో చీకటి అక్కడ ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెలుగు ఎక్కడ ఉంటుందో చీకటి అక్కడ ఉండదు. కానీ ఈ లోకానికి మనం ఏమై ఉన్నామంటే వెలుగై ఉన్నాం. నువ్వు ఒక వెలుగు, నువ్వే ఒక వెలుగు. దానియేలు గ్రంథం ఒకసారి చూడండి, త్వర తీయండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం అనుకుంటున్నాను. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం చదవండి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో జ్యోతులు పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులు త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము జాగ్రత్తగా తలపైకెత్తాను.
బుద్ధిమంతులైతే. ఎవరా బుద్ధిమంతులు? దేవుడు బుద్ధిమంతులైతే. ఎక్కడున్నారు ఆ బుద్ధిమంతులు? ఏ ఊర్లో ఉన్నారు ఆ బుద్ధిమంతులు? ఏ సంఘంలో ఉన్నారు ఆ బుద్ధిమంతులు? ఇక్కడ అంటున్నాడు దేవుడు బుద్ధిమంతులైతే. మనకు దేవుడు ఒక పేరు ఏం పేరు పెట్టాడంటే బుద్ధిమంతుడు. దేవుడి స్తోత్రం. ఎవడు బుద్ధిమంతుడో తెలుసా? దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదువుతూ, ప్రతిరోజు ధ్యానిస్తూ, ప్రతిరోజు ఆ వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆ వాక్యానికి ఎవడైతే లోబడిపోతాడో, చదువుతున్నప్పుడు ఆ వాక్యానికి ఎవడైతే దేవుడి మీద తన జీవితాన్ని అప్పగించుకుంటాడో వాడు బుద్ధిమంతుడిగా మారుతాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. విన్నువాడు బుద్ధిమంతుడు కాదు, విని దాని ప్రకారం బ్రతికినవాడు బుద్ధిమంతుడు. దేవుడి స్తోత్రం. వాక్యము దేవుడి మీద పేపర్ లాగా ఎన్ని పేజీలను చదువుకోవడం కాదు, దాంట్లో ఆ వాక్యం ఏం చెప్తుందో ఆ వాక్యం చెప్పినట్లుగా నిన్ను నీవు నాకు నేనుగా ఆ వాక్యాన్ని అప్పగించుకొని ఎవడైతే ఆ వాక్యం మార్గంలో బ్రతుకుతాడో వాడు బుద్ధిమంతుడు. దేవుడి స్తోత్రం. దేవుడు ఈ రోజు అడుగుతున్నాడు, ఇక్కడ ఎవరున్నారు బుద్ధిమంతులు? బుద్ధిమంతుడు అంటే ఎలా ఉంటాడు? 4 కొమ్ములు, లేకపోతే 4 చెవులు, అలా కాదు. బుద్ధిమంతుడికి ఉండే గుణం ఏంటంటే, బుద్ధిమంతుడు అంటే ఏం చేస్తాడంటే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై. దేవుడి స్తోత్రం. జ్యోతి వెలిగిస్తుంది, ప్రకాశించుదురు. ఆ బుద్ధిమంతుడు దేవుడు ఎవరంటున్నాడంటే ఆ బుద్ధిమంతుడు మనమే. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. యేసు రక్తంలో కడగబడి, యేసు రక్తంలో దేవుడి బిడ్డల కడగబడి, యేసు రక్తంలో పరిశుద్ధపరచబడి ఎవరైతే దేవుడికి, దేవుడి యొక్క వాక్యానికి జీవితాలను అప్పగించుకుంటారో వాడు బుద్ధిమంతుడు. ఆ బుద్ధిమంతుడు ఎలా ఉంటారంటే ఆకాశ మండలంలో జ్యోతి, పగటిని ఏలుటకు సూర్యుడిని, రాత్రిని ఏలుటకు. ఇప్పుడు దేవుడు కదా ఈ సూర్యుడు ఈ ప్రపంచానికి వెలుగునిచ్చాడు. చీకటి ఈ రోజు ఇప్పుడు చూపించగలం ఎక్కడైనా? హల్లెలూయా. ఈ సూర్య కాంతిలో చీకటి మనం చూపించగలమంటే చూపించలేం. దేవుడి స్తోత్రం. వెలుగున్న చోట చీకటి ఉండదు. దేవుడి స్తోత్రం. దేవుడి బిడ్డలారా, ఆ జ్యోతి ఎవరంటే నువ్వే. ఆ స్టార్స్ ఎవరంటే నువ్వే. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నేను క్రిస్మస్ వచ్చినప్పుడు మీతో ఎప్పుడు ఒక మాట చెప్తాను, మీ అందరి ఇంటి మీద ఒక స్టార్ పెట్టండి అని చెప్తాను. ఎందుకు ఆ స్టార్ పెట్టమని నేను చెప్తానంటే, జాగ్రత్తగానండి, స్టార్ అంట దారి తప్పిపోయిన వారికి, జ్ఞానులకి దారి చూపించింది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు పుట్టినప్పుడు జ్ఞానులు, హేరోదు రాజు అంటాడు, మీరు వెళ్ళేసి యేసు ఎక్కడ పుట్టాడో చూసి మళ్ళా మీరు నా దగ్గరికి వచ్చి చెప్పండి అని చెప్తారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దారి తప్పిపోయిన జ్ఞానులకి దారి చూపించిందంట నక్షత్రం. దేవుడు మీకు తెలుసా, మన నక్షత్రంలో చూస్తాం కానీ వాడు ముందు నక్షత్రం నడిచిందట, ఈ వెనకతలు నడిచారట. దేవుడి స్తోత్రం. నక్షత్రం అనేది అది వెలుగు. వెలుగు, ఆ నక్షత్రంలో చీకటి ఉండదు. ఆ వెలుగు అనేది ప్రకాశిస్తుంటది. దేవుడి బిడ్డరా, అది దేవుడి బిడ్డరా, మనము ఇంటి కట్టే స్టారు అది భౌతిక సంబంధమైనది. క్రిస్మస్ అయిపోయింది, మన అందరం తీసేసాము. అది జ్ఞానులకు దారి చూపించింది. దాని సింబల్ నక్షత్రం. ఒరిజినల్ నక్షత్రం ఎవరో తెలుసా? చెప్పండి. మీరే నేనే. 365 రోజులు ప్రకాశించే నక్షత్రం మనమే. 365 రోజులు వెలుగుతున్న నక్షత్రం మనమే. 365 రోజులు దేవుని బిడ్డలారా ప్రకాశిస్తున్న నక్షత్రం మనమే. అందుకే ఇక్కడ రాయబడింది, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించుదురు. తర్వాత అంటాడు దేవుడు, నీతి మార్గం అనుసరించి నడుచున్నట్లు. ఆ బుద్ధిమంతులు ఎలా ఉంటారంటే నీతి మార్గంలో నడుస్తారు. దేవుడి స్తోత్రం. బుద్ధిమంతులు ఏ మార్గంలో నడుస్తారంటే నీతి మార్గంలో. అందరూ చెప్పండి. ఆ నీతి మార్గము ఎలాంటిదంటే ఆ నీతి మార్గం పరిశుద్ధమైనది. ఆ నీతి మార్గం పవిత్రమైనది. ఆ నీతి మార్గము పవిత్రమైనది, పరిశుద్ధమైనది. అందుకే యేసు ప్రభు అంటాడు, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని. ఓ బిడ్డలారా జాగ్రత్తనండి. ఆ నీతి ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. దేవుడి స్తోత్రం. అని అంటే మొదట నా నీతిని వెతకండి. దేవుడి బిడ్డలారా, యేసు ప్రభు దగ్గరికి వచ్చిన మనము ఏం చేయాలంటే యేసు ప్రభులో ఉన్న గుణాలన్నీ కూడా మన జీవితంలోకి తీసుకోవాలి. దేవుడి స్తోత్రం. యేసు ప్రభు దగ్గర ఉండే గుణాలు, ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు,
ఆయన యథార్థవంతుడు, ఆయన పాపం లేని దేవుడు. అందుకే దేవుడు బిడ్డారా ఆ నీతిమంతులు ఎవరంటే దేవుడు చెప్తున్నాడు మనమే. దేవుడి స్తోత్రం. మాట్లాడద్దు తెలుసు, ఆ నీతిమంతులు మనమే, ఆ నీతిమంతులు మనమే. నీతిమంతులు అంటున్నాడు, నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు నువ్వు నీతిమంతుడు అయితే నువ్వు నీతి మార్గంలో నువ్వు నడవాలి. దేవుడి స్తోత్రం. దేవుడు మనకేం నువ్వు బుద్ధిమంతుడు అని చెప్తున్నాడు, నువ్వు నీతిమంతుడు అని చెప్తున్నాడు. నీతిమంతుడు అంట నీతి మార్గం అనుసరించి నడుస్తారంట, అనేకులను దేవుడి వైపు తిప్పుతారంట. చెప్పలేడు దేవుడు నామం. నీతిమంతుడికి ఉండే ఒక గొప్ప లక్షణం ఏంటంటే, ఆ నీతిమంతుడు దేవుడి కొరకు నడుస్తాడు. ఆ నీతిమంతుడు దేవుడి వైపు అనేకులను తిప్పుతాడు. యవనస్తులారా, సంఘ బిడ్డలారా, దేవుడు ఈరోజు అడుగుతున్న ప్రశ్న, మీరు నీతిమంతులేనా? నువ్వు నీతిమంతుడు అయితే ఏం చేస్తావు అంటే నువ్వు నీతిగా బ్రతుకుతావు, నీ ప్రవర్తన కాపాడుకుంటావు, నీ పరిశుద్ధతను కాపాడుకుంటావు, నీ క్యారెక్టర్ మొట్టమొదటి ముందు నువ్వు దేవుడి కొరకు బ్రతుకుతావు, ముందు దేవుడి కొరకు నువ్వు జీవిస్తావు. నువ్వు జీవించుకుంటే ఇతరులకు నువ్వు చెప్పలేవు, నువ్వు దేవుడి కొరకు బ్రతుకుంటావు ఇతరులకు నువ్వు చెప్పలేవు. దేవుడి స్తోత్రం. నువ్వు నడిస్తేనే నువ్వు చెప్పగలవు, నువ్వు బ్రతికితేనే నువ్వు చెప్పగలవు, నువ్వు దేవుడి కొరకు జీవిస్తేనే నువ్వు చెప్పగలవు. నువ్వు దేవుడి కొరకు జీవించుకుంటా నువ్వు ఎన్నడూ చెప్పలేవు, నువ్వు చెప్పినా ఎవడు నీ మాట వినడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడి మీద జాగ్రత్తనండి. నీతి మార్గం అనుసరిస్తాడు. నీ బుద్ధిమంతుడు ఏం చేస్తాడంటే నీతి మార్గంలో నడుస్తాడు. ఆ నీతి మార్గము యేసు ప్రభు మార్గం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది ఈ రోజు ఆ మార్గంలో ఉన్నారు? నీతిమంతుల మార్గంలో ఎంతమంది ఉన్నారు? నీతిమంతుల మార్గంలో సంగమా ఎంతమంది ఉన్నారు? నువ్వు నీతిమంతుడు అయితే, నిజంగా నువ్వు నీతిమంతుడు అయితే నువ్వు నడుస్తావు, అనేకులను నడిపిస్తావు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు నీతిమంతుడు అయితే నువ్వు నడుస్తావు, అనేకులను నడిపిస్తావు. నువ్వు నీతిమంతుడు కాకపోతే నువ్వు పాడైపోతావు, అనేకులు నువ్వు పాడు చేస్తావు. జాగ్రత్త వినాలి. నువ్వు నీతిమంతుడు కాకపోతే, నువ్వు బుద్ధిమంతుడు కాకపోతే నువ్వు పాడైపోతావు, నీ వెనకతలు వారిని కూడా పాడు చేస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు అంటాడు, దేవుని బిడ్డలు మొదటి తిమోతి రాసిన పత్రికలో అంటాడు, విశ్వసించబోయే వారికి నేను మాదిరి. దేవునికి స్తోత్రం. ఓ క్రైస్తవుడా, ఓ క్రైస్తవురాలా, చాలా భయముతో మనం బ్రతకాలి, చాలా భక్తితో మనం బ్రతకాలి. నువ్వెవరో తెలుసా? దేవుడు చెప్తున్నాడు, నీవే ఒక మాదిరి. నువ్వు దేవుడి కొరకు బ్రతకాలి, నువ్వు అనేకులను దేవుడి వైపు నడిపించాలి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ రాయబడి ఉంది, నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరం ప్రకాశించెదరు. దేవుడి స్తోత్రం. ఓ క్రైస్తవుడా, నువ్వెవరో తెలుసా? నువ్వు దేవుడు అంటున్నాడు, నువ్వే ఒక స్టార్, నువ్వే ఒక నక్షత్రం. హల్లెలూయా. అయితే నువ్వేమాలంటే మొదట నువ్వు బుద్ధిమంతుడు కావాలి. ఏం కావాలి? బుద్ధిమంతుడు కావాలి. బుద్ధిమంతుడు కావాలి. ఏం చేయాలంటే దేవుడికి వ్యతిరేకమైనవన్నీ నీ జీవితంలో నుండి అవాయిడ్ చేయాలి, విడిచిపెట్టాలి. నువ్వు నీతిమంతుడు కావాలంటే దేవుడు వాక్యం ముందు వాక్యం దగ్గరికి వచ్చి నీ జీవితాన్ని వాక్యం ఎదుటి కడుక్కోవాలి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. 52వ కీర్తన ఒకసారి చూడండి. 52వ కీర్తన ఒకసారి చూడండి. దావీదు మహారాజు దేవుడు ఒక అద్భుతమైన ప్రార్థన చేస్తున్నాడు. 52 కీర్తనలో దావీదు మహారాజు చేస్తున్న ఒక అద్భుతమైన ప్రార్థన ఒకసారి చూద్దాం. థాంక్యూ లార్డ్ జీసస్. 52వ కీర్తన. ఓకే, 51వ కీర్తన. 51వ కీర్తన ఆయన అంటున్నాడు, 10వ వచనం, దేవా నా యందు శుద్ధ హృదయం కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును. 7వ వచనం. చూడండి, దావీదు అంటున్నాడు, నేను పవిత్రుడగునట్లు ఇస్సాపుతో నా పాపమును పరిహరింపము, హిమము కంటెను నన్ను తెల్లగా ఉండినట్లు. దేవునికి స్తోత్రం. ఇక్కడ అంటున్నాడు, దేవా నా యందు శుద్ధ హృదయం కలుగు చేయి. నీకు ఒక ఆలోచన ఏమై ఉండాలంటే తలపై కదండి, నేను దేవుడి కొరకు పరిశుద్ధంగా బ్రతకాలనే ఆలోచన నీలో ఉండాలి. నీలో ఉంటేనే నువ్వు దేవుడి కొరకు బ్రతకగలవు. ఆ ఆలోచన లేకపోతే నువ్వు దేవుడి కొరకు బ్రతకలేవు. దేవుడి స్తోత్రం. నేను దేవుడి కొరకు బ్రతకాలి. దానియేలు, దేవుడి బిడ్డరా, దానియేలు సొంత ప్లేస్ యెరూషలేము.
దానియేలు అంటే తమ్ముడు నెబుకద్నెజరు వచ్చి బబులోను దేశానికి దేవుని బిడ్డలారా పట్టుకొని వెళ్ళిపోయాడు. సద్రాకు మేషకు దానియేలుని చాలా మంది యూదుని పట్టుకొని వెళ్ళిపోయాడు. ఒక అన్యుడైన నెబుకద్నెజరు మహారాజు వచ్చి ఆ బబులోను దేశానికి వెళ్ళిన తర్వాత దేవుని బిడ్డలారా దానియేలు ఎంత పరిశుద్ధంగా బ్రతికాడో తెలుసా? జాగ్రత్త అండి. ఎవరు వస్తే ఎవరు కూడా తల కిందకు దించొద్దు, పక్క వాళ్ళతో మాట్లాడొద్దు. వాక్యం చదువుతున్న సభం అన్నప్పుడు బైబిల్ వైపు చూడండి, వాక్యం చదివిన వెంటనే నా వైపు చూడండి. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని బిడ్డలారా దానియేలు దేవుని బిడ్డలారా బబులోను దేశంలో అన్య దేశంలో ఉన్నాడు. బబులోను దేశంలో దేవుని బిడ్డలారా ఆయన నేను పరిశుద్ధంగా బ్రతకాలని ఒక తీర్మానం తీసుకున్నాడు. దేవుడి స్తోత్రం. నేను పరిశుద్ధంగా బ్రతకాలి. ఓ తమ్ముడా, ఓ చెల్లి, ఓ తల్లి, ఓ అక్క, మొట్టమొదటి నీ జీవితంలో నువ్వు కోరుకునేది ఏంటంటే నాకు పరిశుద్ధ జీవితం కావాలని ప్రార్థన చేయి. దేవుడి స్తోత్రం. మన ఆత్మీయ జీవితంలో ఉన్నతమైన జీవితం ఏంటంటే తమ్ముడు అంటే పరిశుద్ధత. నీలో నాలో పరిశుద్ధత లేకుండా మిగతా పనులు మనం ఎన్ని చేసినా జీరో. దేవుడి స్తోత్రం. ముందు దేవుడికి ఇష్టమైనది ఏంటంటే పరిశుద్ధత. పరిశుద్ధత లేకుండా పరలోకం వెళ్ళలేము. పరిశుద్ధత లేకుండా మనకు స్వస్థత రాదు. పరిశుద్ధత లేకుండా దేవుడు మన ప్రార్థన ఆలకించడు. పరిశుద్ధత లేకుండా దేవుడు మన ఆరాధన ఆలకించడు. అసలు పరిశుద్ధత లేకుండా దేవునిలోకి నువ్వు నో ఎంట్రీ. పరిశుద్ధత లేకుండా దేవుడిని నిన్ను అంగీకరించడానికి ఇంకేది లేదు. ఫస్ట్ మన జీవితంలో ఉండవలసింది ఏంటంటే తమ్ముడు పరిశుద్ధత. అందుకే భక్తుడు అంటున్నాడు, దేవా నా యందు శుద్ధ హృదయం కలుగు చేయు. ఏ హృదయం అండి? శుద్ధ హృదయం. నీ హృదయం ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉంటుందో అని అంటాడు, నీ హృదయంలో చెడుతనం రానవుకో. దేవుడి స్తోత్రం. అంటాడు నా అంతరంగంలో అయ్యా స్థిరమైన మనసు నాకు పుట్టించిన ఆయన. స్థిరమైన మనస్సు. ఏ మనసు అమ్మా? స్థిరమైన మనసు. ఈ రోజు ఒకలాగా రేపు ఒకలాగా, అదో చంచల మనసు ఉండకూడదు. ఈ రోజు ఒకలాగా రేపు ఒకలాగా ఉండకూడదు. హల్లెలూయా. నిమిషాలు పైకెత్తండి. హల్లెలూయా. దానియేలు గ్రంథంలో మనం ఏం చదివామంటే నిరంతరం ప్రకాశించెదరు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడెప్పుడు ప్రకాశించాలండి? మాట్లాడండి. నిరంతరం. ఆదివారమే కాదు, క్రిస్మస్ అప్పుడు కాదు, ఏదో ఫంక్షన్ అప్పుడు కాదు, 7 రోజులు ఉపవాస ప్రార్థనప్పుడు కాదు. నేను మీరు ఏంటంటే 365 రోజులు నువ్వు ప్రకాశిస్తూనే ఉండాలి. నీలో వెలుగు కనబడాలి, నీలో పరిశుద్ధత కనబడాలి, నీలో తేజస్సు కనబడాలి, నీలో ఆత్మీయస్థితి కనబడాలి. నీలో నిండి నాలో నిండి మనల్ని చూస్తున్నాడు. ఏదో ఒకటి నేర్చుకోవాలి. ఈ బిడ్డ దేవుడి కొరకు బ్రతుకుతుంది, ఈ కుటుంబం దేవుడి కొరకు బ్రతుకుతుంది, ఈ విశ్వాసం దేవుడి కొరకు బ్రతుకుతున్నాడు, ఈ సేవకుడు దేవుడి కొరకు బ్రతుకుతున్నాడు అని మనం చూసినప్పుడు వాళ్ళు ఏదో ఒకటి నేర్చుకోవాలి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి బిడ్డలారా నువ్వెవరో తెలుసా? దేవుడు దానియేలు కదా అంటాడు, నువ్వు నిరంతరం ప్రకాశించుచున్న నక్షత్రం. నువ్వు నీతిమంతులైతే నిరంతరం ప్రకాశించుదురు. నిరంతరం. హల్లెలూయా. ఒకరోజు వెలిగి ఒకరోజు ఆరిపోరు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నామకార్థ క్రైస్తవులు అప్పుడప్పుడు వెలుగుతారు, అప్పుడప్పుడు వెలుగుతారు. హృదయాన్ని దేవుడికి ఇచ్చే క్రైస్తవులు నిరంతరం ప్రకాశిస్తారు. ఎప్పుడెప్పుడు ప్రకాశిస్తారు తెలుసా? కొన్నిసార్లు వారు మంచం మీద లేవలేని పరిస్థితిలో ఉన్నా ఆ దేవుడిని కనపరుస్తారు. ఆమేన్. ఒక్కొక్కసారి తన ఆరోగ్యము సహకరించలేకపోయినా, కుటుంబంలో సమస్యలు ఉన్నా, దేవుని బిడ్డ ఆ కుటుంబంలో ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నా, ఒకవైపు వ్యాధులు వచ్చినా, ఒకవైపు కష్టాలు వచ్చినా, ఒకవైపు బాధలు వచ్చినా, ఎన్నొచ్చినా ఆ దేవుణ్ణి మహిమపరుస్తూనే, ఆ దేవుణ్ణి కనపరుస్తూనే ఉంటారు. ఆల్రెడీ గత వారంలో నేను మీకు యోబు గురించి చెప్పాను. దేవుడి స్తోత్రం. నేను మీకు యోబు గురించి చెప్పాను. మరి అమ్మగారు కూర్చోండి. నేను యోబు గురించి చెప్పాను. యోబు జీవితంలో అంత నష్టపోయినా కూడా సాతానుగా యోబు నోటి నుండి ఒక మాట రావాలని చూస్తున్నాడు. నా వైపు చూడండి. యోబు నోటి నుండి ఒక మాట రావాలని చూస్తున్నాడు సాతాను. ఏం రావాలని చూసించడండి? సాతాను ఏమనుకున్నాడు? ఆ నోటి నుండి ఒక మాట రావాలనుకుని చూస్తున్నాడు సాతాను. ఏ మాట? దేవుడు నాకు అన్యాయం చేశాడు. ఆ మాట తన నోటి రావాలని చూస్తున్నాడు సాతాను. ఎప్పుడైనా మీ జీవితంలో దేవుడు నాకు అన్యాయం చేశాడని ఎప్పుడైనా అన్నారా? ఆ దేవుడు నమ్ముకున్నాను కానీ ఆ దేవుడు నన్ను చూడలేదు. ఏ దేవుడు అని మీరు ఎప్పుడైనా దూషించారా? ఆ దేవుడు నమ్ముకున్నాను కానీ నిజంగా దేవుడు నా జీవితంలో ఎటువంటి నెమ్మది లేదని ఎప్పుడైనా దూషించారా? యోగు లాంటి కష్టాలు మనకి ఎవరికి రాలేదు.
దావీదు లాంటి కష్టాలు మనకి ఎవరికి రాలేదు. దానియేలు లాంటి కష్టాలు మనకి ఎవరికి రాలేదు. పౌలు లాంటి కష్టాలు మనకి ఎవరికి రాలేదు. నాతో సైతం ఎవరికి రాలేదు. చిన్న చిన్నగా నిర్మాణం వారి జీవితంలో వారి ముందు సవాళ్ళు ఎదురయ్యాయి. దానియేలు, రాజు భుజించి భోజనం నువ్వు తినకపోతే నీ ప్రాణం తీసేస్తాడు రాజు. ప్రాణం ముందుకు వచ్చి కత్తి నిలబడింది, మెడకి వచ్చి భోజనం తింటావా చెప్పు, నేను త్వరగా రాజు అడుగుతున్నాడంటే అని అంటాడు. అది అపవిత్రమైన భోజనం, అది నాకు వద్దు. నా ప్రాణం పోయినా పర్లేదు కానీ నేను దేవుడి కొరకు పరిశుద్ధంగా ఉంటాను. హల్లెలూయా. గమనిస్తున్నారా? ఎవరు బిడ్డలారా, మీరు పరిశుద్ధతను ఎంత ప్రేమిస్తున్నారు? పరిశుద్ధత మీరు ఎంత కోరుకుంటున్నారు? పరిశుద్ధంగా బ్రతకండి, పరిశుద్ధంగా జీవించండి. దేవుడికి ఇష్టమైంది పరిశుద్ధత. దేవుడు నిన్ను దీవించాలంటే నీలో ఉండవలసింది పరిశుద్ధత. అందుకంటున్నాడు, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో నక్షత్రముల వలె నిరంతరం ప్రకాశించుతారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నీలో ఒక వెలుగు, నీ ఇంట్లో ఒక వెలుగు, నీ పిల్లల్లో ఒక వెలుగు, నీ భర్తలో ఒక వెలుగు. దేవుడు వాక్యం వినేసి బయటికి వెళ్ళిపోయి రోత జీవితం జీవించకండి. దేవుడి కొరకు బ్రతకండి. వాక్యం విని బయటకు వెళ్ళిపోయిన తర్వాత నీ ఇష్టం నెరవేర్చుకోకు. దేవుడికి భయపడు. దానియేలు తింటే అక్కడ ఎవరైనా అడుగుతాడంటే, దానియేలు భోజనం చేస్తే ఎవరైనా అడుగుతాడా? హల్లెలూయా. దేవుడి స్తోత్రం. దానియేలు ఎక్కడ ఉన్నాడంటే ఆ సమయంలో బబులోను దేశంలో ఉన్నాడు. దానియేలు ఎక్కడ ఉన్నాడంటే బబులోను దేశంలో ఉన్నాడు. ఆ బబులోను దేశంలో ఉన్నాడు. మీకు ఒక విషయం తెలుసా? నా వైపు మీరు చూడండి. దానియేలు బబులోను దేశంలో ఉన్నాడు, అన్యుల దేశంలో ఉన్నాడు, విగ్రహారాధన స్థలంలో ఉన్నాడు. అక్కడ ఒక మందిరం లేదు, అక్కడ ఒక పాస్టర్ గారు లేరు, అక్కడ ఒక మందిరం లేదు. ఎందుకంటే తప్పురని చెప్పినాడు కూడా దానియేలు ముందు పాస్టర్ కూడా లేడు. హల్లెలూయా. తప్పు దానియేలు అని చెప్పినాడు ఎవరు లేడు. అక్కడ వాక్యం లేదు, అక్కడ మందిరం లేదు, సేవకులు లేడు, విశ్వాసం లేదు. అటువంటి స్థలంలో ఉన్నాడు దానియేలు. అంటున్నాడు, అది అపవిత్రమైంది, అది నాకు వద్దు. ఎంతమంది అపవిత్రమైంది ఎంతమంది ఇక్కడ ఉన్నారు గుర్తుపడుతున్నారు? ఏది పరిశుద్ధమైందో ఏది అపవిత్రమైంది మీకు తెలుసా? చూసినట్టు పరిశుద్ధమైన అనుకుంటున్నారా? ఏ స్థలం పరిశుద్ధమైందో ఏ స్థలం అపవిత్రమైంది మీకు తెలుసా? ఎన్ని స్థలాలన్నీ పవిత్రమైన అనుకుంటున్నారా? తలపైకి ఎత్తండి. ఏమి చూడాలో ఏమి చూడకూడదు మీకు తెలుసా? చూసిన వాళ్ళ పరిశుద్ధమైన అనుకుంటున్నారా? ఏమి తినాలో ఏమి తినకూడదు మీకు తెలుసా? తిన్న వాళ్ళ పరిశుద్ధమైన అనుకుంటున్నారా? ఈ దానియేలు అంటున్నాడు, అది అపవిత్రమైంది, అది నాకు వద్దు. ఎంతమంది అలాగా మీ జీవితాల్లో మీ అటువంటి శోధన నీకు రాకపోవచ్చు. నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే శోధన నీ ముందుకు వచ్చి నాకు వద్దని ఎంతమంది నశించుకున్న వాళ్ళు ఉన్నారు? నేను ఎవరంటే బెంగళూరులో కొత్త సేవకుడు ఉన్నాడు కదా, ఎవరైనా ఒక దైవజనుడు ఒక మాట అన్నాడు. ఆయన అన్ని చోట్ల కూడా కొత్తగా వాడబడుతున్న సేవకుడు ఆయన. చెప్తారా? బెంగళూరులో ఎడ్వర్డ్ విలియం ఆయన ఒక మాట అంటున్నాడు, చాలా మంది అవకాశాలు దొరకక పాపం చేయట్లేదట. అవకాశం దొరికితే ఎప్పుడు పాపంలో మునగాలని చూస్తున్న వారు చాలా మంది ఉన్నారు. అవకాశం రాలేదు కాబట్టి వాళ్ళు ఉన్న అవకాశం ముందుకు వస్తే అప్పుడు నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తావు? దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అవకాశం లేక కొంతమంది ఉన్నారేమో కానీ అవకాశాలు వస్తే అప్పుడు నీ ప్రవర్తన ఏమై ఉంటుంది? అప్పుడు నువ్వు ఎలా ప్రవర్తిస్తావు? నీ ముందు నీకు పాపం చేయడానికి అవకాశం వచ్చినప్పుడు, లోకంలో బ్రతకడానికి అవకాశం వచ్చినప్పుడు, దేవుడి బిడ్డలా ఒక స్థలంలోకి వెళ్ళి దేవుడి బిడ్డలా నువ్వు తొట్టులు పోవడానికి అవకాశం వచ్చినప్పుడు నీ మనసుని ఎలా కాపాడుకుంటావు? నీ ప్రవర్తన ఎలా కాపాడుకుంటావు? అందుకే ఇక్కడ దావీదు అంటాడు, అయ్యా శుద్ధ హృదయం నాకు కలుగు చేయు, నా అంతరంగంలో స్థిరమైన మనసు నాకు పుట్టించేయ, స్థిరమైన మనసు పుట్టించేయ. నేను ఈ రోజు ఒకలా రేపు ఒకలా కాదు. నీకు దేవుడి బిడ్డలా వాక్యం వెళ్ళిపోతే నువ్వు మారిపోవు. నువ్వు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నాకు స్థిరమైన మనసు నాకు దయచేయండి అని దేవుడి బిడ్డలా నువ్వు మోకరించి కన్నీరు కార్చి నీకు నువ్వుగా ప్రార్థన చేయాలి. నాకు స్థిరమైన మనసు నాకు కావాలి, నాకు పరిశుద్ధ జీవితమే కావాలి. తర్వాత అన్ని మాట ఏంటంటే ఆయన అంటాడు నేను పవిత్రుడు అవునట్లు హిస్సోపుతో నన్ను కడుగు. హిస్సోపు అనగా దేవుడి వాక్యం. నిన్ను నన్ను పరిశుద్ధ పరిచేది ఏదంటే దేవుని యొక్క వాక్యమే. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడంటే యవనస్తులు చాలా మంది వాక్యం చదవరు. వాక్యం చదివినప్పుడు ఎలా చదువుతున్నారు తెలుసా? దృష్టి చెప్పినాడు ధన్యుడు
అతను నీటి కాలు నాటి ఆకువాడుగా పంపించేటి వాళ్ళు ఉన్న అతను చేయడం సఫలం బైబిల్ దేవుడి స్తోత్రం. అది కాదు చదవడం. ఆ దుష్టుల ఆలోచన ఏంటి? ఆ దుష్టులు ఎక్కడ ఉంటారు? దుష్టులతో నేను ఎలా ఉండాలి? ఎలా దుష్టులు నన్ను పిలిచినప్పుడు అంతే ఉండాలి, ఉండకూడదా? పాపులు ఉండే చోట నేను ఉండకూడదు, దుష్టుల ఆలోచన ప్రకారం నేను వెళ్ళకూడదు, ఆ అపాసులు కూర్చుండే చోట నేను అలా ఒక దగ్గర ఉన్నారయ్యా. వాళ్ళ అపాసులు చదివిడం కాదు, దాన్ని గ్రహించు. దుష్టుడు అంటే ఎవడు? దుష్ట పనులు చేసేవాడు, చెడు పనులు చేసేవాడు. అరే రారా అంటాడు. ఆయనతో పాటు నువ్వు బండికి వెళ్ళిపోవడం కాదు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నేను ఎక్కడ తీసుకెళ్తున్నాడు ఆ పిలిచినాడు? బండి రమ్మని ఎక్కిపోవడం కాదు, ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు, నేను ఎక్కడ తీసుకెళ్తున్నాడు. మీ జీవితాలు మార్చుకోండి. అర్థమవుతుందా? దేవుడి కొరకు నిలబడండి. అరే బ్రాంతి షాప్కి వెళ్ళి 2 సీసాలు తీసుకెళ్ళి బండి వేసుకొని వెళ్ళిపోవడం కాదు. నీ నామానికి అవమానం తేకో. నేను వెళ్ళని చెప్పు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు ఎవరితో వెళ్తున్నావు? అరే 2 సీసాలు తీసుకురంటే డ్రైవింగ్ వచ్చి వెళ్ళిపోయి సీసాలు కొనుక్కొని ఇవ్వడం కాదు. నేను వెళ్ళినట్టు చేయనని చెప్పాలి. వాక్యం అనేది మనం చదివినప్పుడు ఆ వాక్యాన్ని మన జీవితంలోకి తీసుకోవాలి అని అంటున్నాడు. నేను పవిత్రుడు అవునట్లు దావీదు హిస్సోపుతో, అంటే వాక్యముతో నన్ను కడుగు దేవా, నన్ను కడుగు, నీ వాక్యం చేత నన్ను కడుగు. ఏ స్థలాలు పెడితే ఆ స్థలాల్లోకి వెళ్ళిపోయి నేను తాగలేదండి, వాళ్ళు తెమ్మన్నారని నేను తెచ్చానండి. నువ్వు తాగిన వాటే తెచ్చిన వాటి ఈరోజు తెస్తావు, రేపు తాగుతావు. తాగమని గ్యారంటీ ఉంది. వాళ్ళు రమ్మన్నారండి, నాకు ఇష్టమైతే లేదు, ఈరోజు వెళ్తావు, రేపు చేస్తావు, చేయమని గ్యారంటీ ఉంది. 6 మాసాలు తిరిగితే ఆడలాగా నువ్వు కూడా మారిపోతావు. నువ్వేం దేవుడివేం కాదు, నువ్వు ఆఫ్టర్ బలహీనమైన మనుషుడివి. నువ్వు ఈజీగా నువ్వు మారిపోతావు. నువ్వు ఎక్కడ ఉండాలో ఎక్కడ ఉండకూడదో తెలుసుకో. నువ్వు ఎవరితో ఉండాలో ఎవరితో ఉండకూడదో తెలుసుకో. నువ్వు ఏ స్థలంలో ఉండాలో ఏ స్థలం ఉండకూడదో నీకు తెలుసుకో. ఏది పవిత్రమైన స్థలమో ఏది అపవిత్రమైన స్థలమో నువ్వు తెలుసుకో. దానియేలు ఆ రోజు దేవుడి కొరకు నిలబడ్డాడు కాబట్టి దానియేలు పేరు మీద దేవుడి బైబిల్ గ్రంథంలో తన గ్రంథాన్ని దేవుడు రాయించాడు. ఆయన నిలబడ్డాడు కాబట్టి నువ్వు నిలబడితే దేవుడికి మహిమ కలుగుతుంది, నువ్వు నిలబడకపోతే దేవుడి నామానికి అవమానం కలుగుతుంది. విశ్వాసాలు గుర్తుపెట్టుకోండి. నీకు తెలుసో తెలియక చాలా సంవత్సరాలు నీ ఇష్టానుసారం బ్రతకవు. దేవుడి వాక్యం ఎలా పెడతావు బ్రతకమని చెప్పలేదు. నువ్వు అక్కడ నువ్వే ఆకాశ మండలంలో పోలిన నక్షత్రం నువ్వే. నువ్వు దేవుడి కొరకు బ్రతకాలంట, అనేకులు దేవుడి దగ్గరికి నడిపించాలంట. దేవుడికి స్తోత్రం. నీ దగ్గర బూతు మాట్లాడటానికి ఎదుటి భయం వేయాలి. రారా బ్రాంతి షాప్కి వెళ్ళి సీసాలు చేద్దామంటే మీ దగ్గర భయపడాలి ఇంకొకడు. రారా డీజే పాటలు డ్యాన్స్ చేద్దామంటే నీ ముందు ఇంకొకటి భయపడాలి. రారా అలా ప్యాకెట్ ఆడుతుంటే నీ ముందు ఇంకోటి భయపడాలి. నీ ఎందుకు భయపడలేదు? నువ్వు నీ మైండ్లో కూడా అదే ఉన్నాయి, నీ మైండ్లో కూడా అదే ఉన్నాయి. నువ్వు మారలేదు, నీ బ్రతుకు మారలేదు, నీ గుణం మారలేదు, నీ మనసు మారలేదు. చర్చి కొత్త వెళ్ళిపోతావు అంతే. ఇంక తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత యథా రాజ్య తథా ప్రజ, నువ్వు మామూలుగా బ్రతుకుతావు. అందుకే మీ జీవితాల్లో గొప్ప కార్యాలు జరగట్లేదు. అందుకే మీ బ్రతుకుల్లో గొప్ప కార్యాలు జరగట్లేదు. అందుకే మీ కుటుంబాల్లో గొప్ప కార్యాలు జరగట్లేదు. తెలుసా? నువ్వు మనుషులతో ట్రీట్ చేసి, అంటే మనుషుల దగ్గర ప్రవర్తించినట్లు దేవుడి దగ్గర అన్నడు ప్రవర్తించుకో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బాప్తిసం తీసుకున్నప్పుడు దేవుడికి నువ్వేమని మాట ఇచ్చావు? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం తీసుకున్నప్పుడు దేవుడికి ఏమని మాట ఇచ్చావు? దేవుడి కొరకు పరిశుద్ధంగా బ్రతుకుతావా? బ్రతుకుతాను. ఆయన రాకడ వరకు సాక్షిగా ఉంటావా? నేను ఉంటాను. నీ ప్రవర్తన కాపాడుకుంటావా? కాపాడుకుంటాను. ఆ రోజు ఇచ్చిన సాక్ష్యం ఏమైంది? దేవుని బిడ్డలా గుర్తుపెట్టుకోండి. మీ జీవితాల్లో దేవుని మాట విననంత కాలం మీ జీవితాలు కానీ ఎవరి జీవితాలు కూడా కట్టబడవు, స్థిరపరచబడవు. మీరు ఎప్పుడైతే దేవుని విధేయత, అందుకే చెప్తాను, విధేయత నువ్వు ఎప్పుడైతే చూపుతావో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ఎప్పుడైతే దేవుడికి లోబడతావో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎప్పుడైతే దేవుడి మాటకు నువ్వు సాగిలు పడతావో దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచుతాడు. దేవుడి స్తోత్రం. ద్వితీయోపదేశకాండం 28 అధ్యాయానికి రండి. ద్వితీయోపదేశకాండం 28 అధ్యాయానికి రండి. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఆకాశముల్ గతించిన నీ మాటలు గతించవు యేసయ్యా. ఆకాశముల్
గతించిన నీ మాటలు గతించవు. సున్నైనను ఒక్క పొల్లైనను ఒక్క పొల్లైనను నీ మాటలు గతి పదం పడాలి. ఆకాశములు గతించిన నీ మాటలు గతించవు. యేసయ్యా ఆకాశములు పడాలి నమ్మండి, వాక్యాన్ని నమ్మండి. సున్నైనను ఒక్క పొల్లైనను నీ మాటలు గతించవు. యేసయ్యా ఆకాశములు గతించిన నీ మాటలు గతించవు. యేసయ్యా ఆకాశములు గతించిన నీ మాటలు గతించవు. ఈ వాక్యాన్ని ఎంతమంది నమ్ముతున్నారు? దేవుడి మాటని. దేవుడి స్తోత్రం చెప్పండి. ఈ బైబిల్ పైకెత్తి మాట చెప్పండి. ఇది నా జీవం గల దేవుడి మాట నమ్ముతానని చెప్పండి. ఆకాశము గతించిపోయినా నా దేవుడి మాట గతించదు. నేను నమ్ముతున్నాను. దేవుడి స్తోత్రం. జాగ్రత్తగా చాలా మంది దేవుణ్ణి నమ్ముకుంటారు కానీ దేవుని వాక్యాన్ని నమ్మరు. జాగ్రత్తగానండి. దేవుణ్ణి నమ్ముకుంటారు కానీ దేవుని మాట నమ్మరు. బైబిల్ నువ్వు చదువుతున్నప్పుడు అది 100% నా జీవితంలో దేవుడు నెరవేర్చి అది ఏం చెప్పినా నువ్వు నమ్మాలి. దేవుడి స్తోత్రం. అలాగే చెడు చెప్పదు దేవుడి వాక్యం. దేవుడి బిడ్డలు మంచిగా చెప్తాడు. అందరూ తలపైకి ఎత్తాలి. దేవుడు వాక్యము నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడి స్తోత్రం. అందుకే యేసు అన్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి. నువ్వు నమ్మంతే దేవుడు వాక్యం ఏం చెప్తుందో అది నువ్వు 100% నమ్మాలంతే. ఇది దేవుడి మాట నేను నమ్ముతున్నాను. దేవుడి స్తోత్రం. ద్వితీయోపదేశకాండమే 28వ అధ్యాయం నేను చదువుతున్నాను. మీరు చూడండి, సమయం లేదు. మీరు ఎవరు చదువుతారు? నేను చదువుతున్నాను చూడండి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని అట్లా నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ 50 ఆశీర్వాదాలు ఉన్నాయి, ఇక్కడ 50 శాపాలు ఉన్నాయి. జాగ్రత్తనండి. ఆశీర్వాదం ఎవరికి కావాలి? శాపం ఎవరికి కావాలి? ఎవరు తాకు చెయ్యరు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆశీర్వాదం నీ జీవితంలో ఎప్పుడు వస్తుంది, శాపం నీ జీవితంలో ఎప్పుడు వస్తుంది అంటే నువ్వు దేవుడి మాట వింటే నువ్వు ఆశీర్వదింపబడతావు. నువ్వు దేవుడి మాట వినకపోతే నువ్వు శపించబడతావు. హల్లెలూయా. అలా అన్నారు, వీళ్ళు అన్నారు, అవి ఏమి నీ జీవితంలో నెరవేరవు. అలా ఎలాగనిస్తారండి, వీళ్ళు ఎలాగనిస్తారంటే 6 మాటలు నీ మీద పనిచేయవు. ఎవడో శపిస్తూ నువ్వు శపించబడవు. జాగ్రత్తనండి. ఎవడో నువ్వు వెలగైపోతావు, అలగైపోతావు, నువ్వు పాడైపోతావు, నీళ్ళు పాడైపోతావు, నీ పిల్లలు పాడైపోతావు అంటే ఆ మాటలు పనిచేయవు. దేవుడి మాట వినకపోతే మాత్రం మనం నాశనం అయిపోతాం. దేవుడి మాట వింటే మాత్రం మనం దీవించబడతాం. దేవుడి స్తోత్రం. నీకు ప్రమాణం ఎవరంటే దేవుడే, మనుషులు కాదు. ఆఫ్టర్ ఆడు చెడిపోలేదు. ఆ నోటంట అనిస్తే ఏముంది, అనకపోతే ఏముంది, ఆడన్నంత మాత్రం ఏమీ జరగదు. దేవుడి వాక్యం ప్రకారంగా ఒకటి నిన్ను ఎన్ని అన్నాయి, నిన్ను ఎన్ని శాపనార్థాలు ఒక మనిషి అన్నా అవి నీ జీవితంలో ఏం పని చేయవు. నమ్మిన దేవుడి స్తోత్రం చెప్పండి. కానీ దేవుడి మాట వినకపోతే మాత్రం దేవుడి బిడ్డరా ప్రతి శాపం కూడా నీ జీవితంలో నా జీవితంలో నిలబడి చేస్తుంది. దేవుడి మాట వింటే ప్రతి ఆశీర్వాదం నీ జీవితంలో నా జీవితంలో ఆశీర్వాదం పనిచేస్తుంది. దేవుడి స్తోత్రం. ఆశీర్వాదం కావాలంటున్నావే, నన్ను దేవుడు దీవించాలంటున్నావే. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నీవు నీ దేవుడైన మాట యెహోవా మాట శ్రద్ధగా విని. ఎంతమంది శ్రద్ధగా వాక్యం వింటున్నారు? దేవుడి మాటని ఎంతమంది శ్రద్ధగా వింటున్నారు? వాక్యం చదువుతున్నప్పుడు ఎంతమంది శ్రద్ధగా వింటున్నారు? వినడం అంటే అర్థం ఏంటంటే ఆ మాట విని
దాన్ని నీ జీవితంలో తీసుకోవాలి. దేవుడికి స్తోత్రం. శ్రద్ధగా వినాలి. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది వాక్యం చెప్తున్నప్పుడు నిద్ర వస్తుంది, కొంతమంది వాక్యం చెప్తున్నప్పుడు ఇసుకుంటారు. కాదు, దేవుడి వాక్యం రిలీవ్ అవుతున్నప్పుడు, దేవుడి వాక్యం ప్రకటనబడుతున్నప్పుడు, దేవుడి వాక్యాన్ని నువ్వు శ్రద్ధగా వినాలి, శ్రద్ధగా వినాలి, శ్రద్ధగా వినాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని అట్లా ఆశీర్వాదం. ఎవడు ఆశీర్వదించబడతాడంటే ఆయన మాట ప్రకారం ఎవడైతే నడుస్తాడో దేవుడు వాడిని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ఆయన మాట ఎవడైతే విని దాని ప్రకారం బ్రతుకుతాడో దేవుడు వాడిని ఆశీర్వదిస్తాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 2వ వచనం చెప్తుంది, నీవు నీ దేవుడైన యెహోవా మాట విని నీ ఎడల. అందరూ నాకు ఈ మాట చెప్పండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట చెప్పండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట విని నీ ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును. అంటే అర్థం, నీవు దేవుడు మాట వింటట ఇక్కడ ఎన్ని దీవెనలు అయితే ఉన్నాయో అవన్నీ నీ జీవితంలో దేవుడు నెరవేరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నీ దేవుడి మాట వినను, కానీ దేవుడు నన్ను దీవించాలంటే జరగదు. నీ దేవుడికి నేను లోబడను, నీ దేవుడు నన్ను ఆస్వాదించాలంటే జరగదు. నేను దేవుడు చెప్పినట్లు నేను చేయను, దేవుడు నన్ను దీవించాలి, నా ప్రార్థన ఆలకించాలి, నా ఉపవాసం ఆలకించాలంటే జరగదు. దేవుడికి స్తోత్రం. జాగ్రత్త వినండి. నువ్వు దేవుని మాట కానీ నువ్వు వినగలిగితే, దేవుడి మాటకు నువ్వు లోబడగలిగితే నిన్ను దేవుడు దీవిస్తాడు. 2026లో నీ స్థితి మారాలంటే దేవుడి మాట వినండి. నీ పరిస్థితి మారాలంటే దేవుడి మాట వినండి. మీకు విడుదల రావాలంటే దేవుడి మాట వినండి. నేనైనా మీరైనా. దేవుడికి స్తోత్రం. దేవుడి వాక్యం అందరికి ఒకటే, దైవజనునికైనా సంఘానికైనా. బైబిల్ చెప్తుంది, నీ దేవుడైన యెహోవా మాటలు శ్రద్ధగా విను, చాలా జాగ్రత్తగా విను. సినిమా ఎంత శ్రద్ధగా చూస్తావు, సీరియల్ ఎంత శ్రద్ధగా చూస్తావు, ముస్లిం ముచ్చట్లు ఎవరి గురించి మాట్లాడితే శ్రద్ధగా ఆ మధ్యలో ఊరుగా అని వాళ్ళు గెస్తే ఇంకా చెప్పు అంటావు. ముస్లిం ముచ్చట్ల మీద ఉండే ఇంట్రెస్ట్, సీరియల్ మీద ఉండే ఇంట్రెస్ట్, సినిమా జోకుల మీద ఉండే ఇంట్రెస్ట్, దేవుని వాక్యం ఎంతమందిలో ఆ ఇంట్రెస్ట్ ఉంది? జాగ్రత్తగా అనండి. ఒక్కొక్క చాలా ఉన్నాయి, నేను త్వరగా చెప్పుకొని వెళ్తాను, చాలా ఉన్నాయి. జాగ్రత్తగా అనండి అని అంటున్నాడు. నువ్వు దేవుడి మాట వింటే నువ్వు పట్టణంలో, 3వ వచనం, నీవు పట్టణంలో దీవింపబడదువు, పొలంలో దీవింపబడదువు. దేవుడికి స్తోత్రం. దాని అర్థం ఏంటంటే, నువ్వు దేవుడి మాట వింటే నిన్ను ఆ వీధిలోనే, ఆ ఊరిలోనే దేవుడి ఆశీర్వాదంగా దేవుడిని మారుస్తాడు. దేవుడికి స్తోత్రం అని అంటాడు. నీవు పట్టణంలో దీవించబడతావు, పొలంలో దీవించబడతావు. దేవుడికి స్తోత్రం. నీ గర్భఫలం, నీ భూఫలం, నీ పశువుల మంద, నీ దుక్కుటెత్తులు, నీ గొర్రె మేకల మందులు దీవింపబడతాయి. దేవుడికి స్తోత్రం. జాగ్రత్తగా నీ దేవుడి బిడ్డరా, నీ పొలం దీవించబడుతుంది, నీ పొలం ఆశీర్వదింపబడుతుంది. అన్ని పొలాలకు వచ్చిన తెగులు నీ పొలానికి దేవుడు రానివాడు. ఎప్పుడు తెలుసా? నువ్వు దేవుడి మాట వింటావు. అన్ని పశువులకు వచ్చిన తెగులు నీ పశువులకు రానివాడు దేవుడి మాట వింటే. దేవుడు బిడ్డ జాగ్రత్త. ఐగుప్తు దేశంలో అమ్మ తలపైకి ఎత్తాను. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ఇంట్లో వెలుగు ఉందట, ఐగుప్తుల ఇంట్లో చీకటి ఉందట. విన్నారా? చదివారా? దేవుడి స్తోత్రం. ఇశ్రాయేలు ఇంట్లో ఏముంది? ఐగుప్తుల ఇంట్లో అదేంటది? సూర్యుడు ఉన్నాడు కదా, అక్కడేంటి అలాగైపోయిందంటే ఆ చీకటి చేశాడ. ఐగుప్తులు నివసించి ఆ దేశం వల్ల చీకటి అయిపోయిందట. ఇశ్రాయేలు ఇల్లు ఉంటే ఆ ఇల్లు అన్నింటి ఆ ప్రాంతం అంతా వెలుగుగా మార్చాడట. ఆయన ఏదైనా చేయగలడు. పాట పాడడం కాదు, నమ్మండి. హల్లెలూయా. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. అది ఏదైనా చేయగలడు. ఇశ్రాయేలు, బైబిల్ చెప్తుంది, ఐగుప్తులో ఇంట్లో చీకటి, ఇశ్రాయేలు ఇంట్లో వెలుగు. ఐగుప్తు ఇంట్లో నీళ్లు రక్తంగా మారిపోయింది, ఇశ్రాయేలు ఇంట్లో నీరులాగా ఉంది. దేవుడి స్తోత్రం. ఐగుప్తులో పంట పొలాలు ఎండిపోయాయి, ఇశ్రాయేలు పంట పొలాలు సమృద్ధిగా పండాయి. దానికి కారణం ఏంటంటే దేవుని మాట వినడం వల్ల. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరొస్తున్నారు గుర్తుపెట్టుకోండి. నువ్వు ఏదో యాంత్రికంగా దేవుని నమ్ముకోకు.
మా అమ్మ దేవుని నమ్ముకుంది కాబట్టి నేను దేవుని నమ్ముకున్నాను, మా అమ్మ బాప్తిసం తీసుకుంది కాబట్టి నేను అలా కాదు. నువ్వు ఆ దేవుడికి నువ్వు ఎప్పుడైతే ఈ వాక్యానికి నువ్వు లోబడతావో దేవుడు నిన్ను దీవిస్తాడు, మిమ్మల్ని దీవిస్తాడు. అందుకంటాడు అని అంటాడు, నీ యొక్క గర్భఫలం, నీ పిల్లలు దీవించబడతారు, నీ పశువులు దీవించబడతాయి. తర్వాత 5వ వచనంకి వస్తా అంటాడు, నీ గంప, పిండి పిసికి, నీ తొట్టి దీవించబడతాది. దేవుడి స్తోత్రం. నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, వెలుపులకు వెళ్ళినప్పుడు దీవించబడతావు. దేవుడి మాట వింటే నువ్వు దీవించబడతావు. నువ్వు దేవుడి మాట విననంత కాలము. పాస్టర్ గారు వచ్చాక ప్రార్థన చేయండి, ఈ పాస్టర్ గారు వచ్చాక ప్రార్థన చేయండి. నువ్వు దేవుడి మాట వినకపోతే ముంబైలో నా పాస్టర్ అప్పుడప్పుడు వస్తారు, ఆయన అదే చెప్తారు, మీరు దేవుడి మాట వినకపోతే నేను ప్రార్థన చేస్తే మీకు జరగదు. దేవుడి మాట మీరు వినకపోతే దీవెనై ప్రార్థన చేసినా జరగదు. దేవుడి మాట మీరు వినకపోతే దేవుని బిడ్డలారా సతీష్ కుమార్ ప్రార్థన చేసినా జరగదు. జరుగుతుందని చెప్పండి, జరగదు. దేవుడు చెప్తే మాట అంటే ఆయన మాట విను, నేను దీవిస్తా. నీ గర్భఫలం, నీ పిల్లలు దీవించబడతారు. ఎన్నో కుటుంబాలు శాపగ్రస్తులుగా మారిపోయిన కుటుంబాలు ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. మా ఇంట్లో శాంతి లేదు, కారణం తెలుసా? వారు దేవుడి మాట వినట్లేదు. మా ఇంట్లో నెమ్మది లేదంటే వారు దేవుడి మాట వినట్లేదు. దేవుడి యొక్క వాక్యం చెప్తుంది, నీ గంప, నీ పిండి పిసుకు తొట్టే దీవించబడతాది. నువ్వు దేవుడి మాట విను, ఎవరు శపించినా అది ఆశీర్వాదంగా మారుస్తాడు దేవుడు. దేవుడి స్తోత్రం. ఒక దగ్గర దేవుడు అంటాడు, ఎక్కడో రాస్తాడు, శాపమును ఆశీర్వాదముగా మార్చు దేవుడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డరా, నువ్వు దేవుడి మాట వింటే దేవుడు నీకున్న దాంట్లో సమాధానం ఇస్తాడు, నీకున్న దాంట్లో సంతోషాన్ని ఇస్తాడు, నువ్వు దీవించబడతావు. నువ్వు దేవుడి మాట వినకుండా నువ్వెన్ని డిగ్రీలు చదువు, నువ్వెన్ని పిహెచ్డీలు చదువు, నువ్వెన్ని ప్రయత్నాలు చేయను, దేవుని బిడ్డరా ఎన్ని వచ్చినా నెమ్మది లేని జీవితం అయిపోద్ది, శాంతి లేని జీవితం అయిపోద్ది, సమాధానం లేని జీవితం అయిపోద్ది. దానికి కారణం ఏంటి తెలుసా? ఒకటే దేవుడి మాట ఒక వ్యక్తి వినకపోవడమే, దేవుడి మాట ఒక వ్యక్తికి లోబడకపోవడమే. దేవుడు అంటున్నాడు, నువ్వు దేవుడి మాట విను, నీ గంప, పిండి పిసుకు తొట్టి దీవించబడుతుంది. అన్న నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు, నువ్వు బయటకు వెళ్ళినప్పుడు నువ్వు బయటకు వెళ్ళి నువ్వు మరలా తిరిగి ఇంటికి వచ్చినంత వరకు ఆయన కంచె దేవుడు నీతో ఉంచుతాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఆయన కాపుదల నీ పిల్లలతో ఉంచుతాడు, నీ పశువులతో ఉంచుతాడు, నీ ఇంటి చుట్టూ ఉంచుతాడు. యోబు జీవితంలో ఎందుకయ్యా కంచె ఉందంటే, యోబు గురించి రాయబడి ఉంది, యోబు దేశంలో ఒక మనుషుడు ఉన్నాడు, ఆయన యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు, ఆయన చెడుతనాన్ని విసర్జించి, చెడుతనం లేదంటే యోబు గురించి చెప్తుందంటే చెడుతనం లేనివాడు యోబు. ఎంతమంది చెడుతనాన్ని ఆశ్రయించుకుంటున్నారు? ఎంతమంది చెడ్డదాన్ని ఆశ్రయించుకుంటున్నారు? దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది దేవుడికి వ్యతిరేకం వచ్చి నాకొద్దు, దేవుడికి నచ్చదా నాకొద్దు, దేవుడికి వ్యతిరేక మంది నాకొద్దు, దేవుడు వాక్యానికి వ్యతిరేక మంది నాకొద్దు, ఎంతమంది ఆశ్రయించుకుంటున్నారు? యోబు గురించి రాయబడిందండి, చెడుతనమును విసర్జించి నాకొద్దు. నువ్వు ఎప్పుడైతే చెడుతనాన్ని విసర్జిస్తావో అంటే అసహించుకుంటావో దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆమేన్. మళ్ళా నేను చెప్తున్నాను, ఏది మంచిదో ఏది చెడుదో నీకు తెలుసో, నీకు తెలియకుండా నువ్వు చేయటం, నువ్వు ఏది మంచిదో ఏది చెడుదో దానియేలు అంటాడు, అది అపవిత్రమైంది నాకొద్దు. ఈ నపోసుకు వెళ్ళిపోతాను, అయ్యా నీ ప్రాణం పోతుందయ్యా, రాజుకి తెలిస్తే నీ ప్రాణం ఉంచదయ్యా, ప్రాణం పోయినా పర్లేదు, అపవిత్రమైంది అంటున్నావు. మళ్ళీ దానియేలు మరొక శోధన ఏమొస్తుందంటే, దానియేలా ఒక 4 రోజులు నువ్వు ప్రార్థన మానే, ఎందుకంటే రాజు కట్ట ఈ 4 రోజులు ఆయన్ని దేవుడు అంటే ఆయనకు నమస్కారం చేయాలట. ఆయన తప్పించి ఎవరు ఏ మతానికి సంబంధించినైనా వాళ్ళ దేవుడికి నమస్కారం చేయకూడదంట. ఎవరికంటే దర్యావేసుకు నమస్కారం చేయాలంట. దానియేలు నువ్వు 4 రోజులు ప్రార్థన ఆపే అన్నాడు. దానియేలు అంట ప్రార్థన చేస్తే సింహాల బోన్లు వేస్తారని సంగతి తెలిసినా కూడా ప్రార్థన చేయకుండా ఆయన మానలేదంట. తెలుస్తాం. హల్లెలూయా. అక్కడ అపవిత్రమైనది ముట్టడానికి ఒప్పుకోలేదు, ఇక్కడ ప్రార్థన చేయడానికి ఆయన ఎంత మాత్రం కూడా లోపడలేదు. తెలుస్తాం. హల్లెలూయా. చెడుతనాన్ని విసర్జించిన వాడు, చెడుతనాన్ని అసహించుకునేవాడు జాగ్రత్తనండి. కాబట్టి ఆ యోబు ఇంటి చుట్టూ దేవుడు తను కంచుంచాడు. ఇక్కడ అదే అంటున్నాడు, నీ భూఫలము, నీ దుక్కుటెత్తులు, నీ గొర్రెల మేకలు, నీ గంప, పిండి పిసికి, నీకు సమస్తాన్ని కూడా దేవుడిని సమృద్ధిగా నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. 7వ వచనం చూడండి ఒకసారి. 7వ వచనం చూడండి. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును, వారు ఒక త్రోవను నీ మీదకు బయలుదేరి వచ్చి 7 త్రోవలు నీ ఎదుట పారిపోవుదురు. దేవుడి స్తోత్రం. దేవుడు నువ్వు నా మాట వింటే
నా వైపు నువ్వు నా మాట వింటే, దేవుడు అంటున్నాడు నువ్వు నా మాట వింటే అని అంటున్నాడు, నీ మీదకి శత్రువు బయలుదేరుతాడు. ఎంత అద్భుతం చూడండి. నీ మీద పడు నీ శత్రువులు యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయను. వారు ఒక త్రోవ నీ మీదకి వస్తారు, 7 త్రోవలు కూడా వాళ్ళు వెళ్ళిపోతారంట. దేవుడి స్తోత్రం. నువ్వు దేవుడి మాట వింటే, దేవుడు ఇస్తున్న ఆశీర్వాదం అంటే ఏ శత్రువు నీ ముందు నిలబడదు. దేవుడి స్తోత్రం. ఏ శత్రువు వినాలి వాక్యం. ఏంటి వాళ్ళందరూ ఒకటైపోతారండి, వీళ్ళందరూ ఒకటైపోతారండి, వాళ్ళందరూ కలిసిపోయారండి, వాళ్ళందరూ నా మీద పగబెట్టారండి, వీళ్ళు నా మధ్య నాతో మాట్లాడట్లేదండి, వాళ్ళు నా విరోధం. ఎన్ని మాట్లాడిని దేవుడు తోడుగా నీతో ఉంటే, దేవుడి మాటలు వింటే, దేవుడు నీకు తోడుగా ఉంటే, ఆ శత్రువు ఒకదారంటే వస్తారట, 7 దారులు అంటే వెళ్ళిపోతారట. దేవుడికి స్తోత్రం. దేవుడు చేస్తున్న వాగ్దానం వినండి. నువ్వు దేవుడి మాట వింటే ఏ శత్రువు నీ మీద పనిచేయడు. శత్రువు అంటే ఒక మనసు అనుకుంటున్నారా? అది రోగము లేకపోతే వ్యాధి రూపంలో శత్రువు రావచ్చు, మరొక రూపంలో శత్రువు రావచ్చు, మరొక రూపంలో ఏ రూపంలో శత్రువు బయలుదేరినా దేవుడు అంటున్నాడు ఒక దారిని వచ్చి 7 దారుల శత్రువు వెళ్ళిపోతాడు. ఏ శత్రువు నీ ముందు నిలబడలేడు. యెహోషువతో దేవుడు అంటాడు, యోషువా మోసే ధర్మశాస్త్రం ప్రకారంగా నువ్వు నడిచినట్లయితే, జాగ్రత్తని మోసే ఏ విధంగా అయితే నాకు భయపడి బ్రతికాడో నువ్వు కూడా అలా భయపడి బ్రతికినట్లయితే నేను మోసేకు తోడిగినట్లుగా నేను నీకు కూడా అని అంటాడు. ఏ శత్రువు నీ ముందు నీకు తెలుసా? ఆ వాగ్దానం దేవుడు ఈరోజు మనతో కూడా చేస్తున్నాడు. తల్లి మానవ రీతిగా ఆలోచిస్తాను, అందరూ అంటే అయిపోతున్నారు, వాళ్ళందరూ నాకు శత్రు. నువ్వు దేవుడి మాట విను. ఇంకొక దగ్గర ఉంది, నువ్వు దేవుడి మాట విను, ఆ శత్రువునే నీ మిత్రులుగా దేవుడు మారుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దావీదు అంటాడు ఇంకొచ్చట, నా శత్రువుల ఎదుట నువ్వు నాకు భోజనము. ఏ శత్రువు అయితే నిన్ను శత్రువుగా చూస్తున్నాడు, నువ్వు పాడైపోవాలని చూస్తున్నాడు, నువ్వు నశించుకోవాలని చూస్తున్నాడు, ఆ శత్రువు నువ్వు దేవుడు మాట వింటే నాకు భోజనం రా, నా ఇంటి భోజనం చేయని ఆ శత్రువే నీకు మంచిగా అద్భుతమైన ఫుడ్ పెడతాడు. దేవుడి స్తోత్రం. నీ గురించి చికెన్ బిర్యానీ తయారు చేస్తాడు ఆ శత్రువే. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే, జాగ్రత్తనండి, నువ్వు దేవుడి మాట వినినప్పుడు. నువ్వు ఎప్పుడైతే జరుగుతుందంటే నువ్వు దేవుడి మాటకు లోబడినప్పుడు నీ శత్రువు ఏ శత్రువు నీ ముందు నిలబడలేదు. దేవుడు చేస్తున్న వాగ్దానం 2026లో. అయితే శత్రువు దేవుడి బిడ్డలారా, ఆ శత్రువు యొక్క ఆయుధాలు కానీ వాడు ఆలోచన కానీ నీ ముందు నెరవేర్పడం జరగాలంటే ముందు మనం చేయవలసిందేంటి? ఏం చేయాలి చెప్పండి? ఆయన మాట వినాలి. దేవుడి స్తోత్రం. వాక్యం చదువుతున్నప్పుడు ఆ వాక్యాన్ని నీ దేవుడి వాక్యానికి విరోధం నిలబడుతున్నావు లేదో ఆలోచించి, వాక్యం చదువుతున్నప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉందో నువ్వు ఆలోచించాలి. నువ్వు వాక్యం దాటి వెళ్ళిపోతున్నావేమో ఆలోచించాలి. దేవుడి స్తోత్రం. ఏ శత్రువుని ఎదుట నిలబడలేదు. 8వ వచనం, నీ కొట్లలోను నీవు చేయ ప్రయత్నాలన్నింటిలోనూ నీకు దీవెని కలిగినట్లు యెహోవా ఆజ్ఞాపించెను. 2 చేతుల పైగా తెలుస్తుంది చెప్పండి. ఆయన అంటున్నాడు, నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోను, అందరి మాట చెప్పండి, నీవు చేయు ప్రయత్నములన్నిటిలోను నీకు దీవెని కలిగినట్లు యెహోవా ఆజ్ఞాపించును. దేవుడట ఆజ్ఞాపిస్తాడట. నువ్వు ప్రయత్నం చేస్తావే, దేవుడు ఏ విషయాల్లో ప్రయత్నం చేస్తావే, నీ పిల్లలు బాగుండాలని, లేకపోతే ఆరోగ్య విషయంలోనైనా, ఉద్యోగ విషయంలోనైనా, మరొక ఏ విషయంలో నువ్వు ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నములన్నింటిలో కూడా నీకు దీవెని కలిగినట్లట. ఆ సమస్యతో దేవుడు అద్భుతంగా మారు దేవుడు ఆ సమస్యతో మాట్లాడుతున్నాడు. నా వైపు మీరు అందరూ చూడాలి. నువ్వు ఏ ప్రయత్నం అయితే చేస్తావు ఆ ప్రయత్నం ఆశీర్వాదంగా మారుని దేవుడు ఆ సమస్యతో మాట్లాడుతున్నాడు. నా వైపు చూడండి. కానాను విందులో ద్రాక్షారసం అయిపోయింది. ఏమైపోయిందండి? ఆ పెళ్లి చేసుకున్నాడు టెన్షన్ పడుతున్నాడు. అయ్యో ఈ రోజుల్లో మనకు చికెన్ బిర్యానీ అనేది ఎటువంటి విలువో, ఆ రోజుల్లో ద్రాక్షరసం అనేది చాలా విలువైంది. ద్రాక్షరసం అయిపోయింది పెళ్లిలో. అందరూ నా వైపు చూడండి. ఆ ఇంటి యజమాని టెన్షన్ పడుతున్నాడు. టెన్షన్ పడుతుంటే దేవుడి బిడ్డరా శిష్యులు అంటున్నారు, అయ్యా ద్రాక్షరసం అయిపోయింది అని చెప్పారు. దేవుడి స్తోత్రం. జాగ్రత్త, నా వైపు చూడండి. అయ్యా ఏం చేయాలి? ద్రాక్షరసం అయింది, ఎక్కడికి పంపించాలి? ఈ 1 గంట అయినప్పుడు, మనకు పెళ్ళి అయినప్పుడు 1 గంట కూడా చికెన్ బిర్యానీ అయిపోయింది అనుకున్నప్పుడు తేగలమా? తెచ్చినా అది ఎంత టైం పడుతుంది? దేవుడి స్తోత్రం. ద్రాక్షరసం అయిపోయింది. ద్రాక్షరసం అయిపోయిందంటే ఆ పెళ్లిలో అవమానం అయినట్లు అర్థం ఆ రోజుల్లో. దేవుడి స్తోత్రం. ఇప్పుడు మన పెళ్లిలో కూడా చికెన్ బిర్యానీ, చికెన్ ఫిష్ అన్ని అయిపోయినాయి అనుకో, ఇంకేమీ లేవనుకో, మనం ఎంత బాధపడిపోతాం. అలాగే ఆ ఇంటి యజమానుడు బాధపడుతున్నాడు.
అయ్యో ద్రాక్షరసం అయిపోయింది. దేవుడు అన్నాడు యేసయ్య, ఇదిగో అక్కడ ఏమున్నాయి? అయ్యో 6 రాతి బాణలు, అంటే అండాలు 6 రాతి బాణలు ఉన్నాయి, వాటిలో నీళ్ళు వేయండి. దేవుడు అంటాడు, ఓ నీరా, నువ్వు ద్రాక్షరసంగా నువ్వు మారని ఆజ్ఞాపించి, నీరుతో దేవుడు మాట్లాడాడంట. నువ్వు మారు, ద్రాక్షరసంగా మారు. దేవుడి స్తోత్రం. అది నీరే. దేవుడు సెలవిస్తే ఏమైందండి? చెప్పండి, అది నీరే. దేవుడు ఆజ్ఞాపిస్తే ఏమైంది? దేవుని బిడ్డలు గుర్తుపెట్టుకోండి, నీవు చేయ ప్రయత్నములు అన్నింటిలో కూడా దేవుని బిడ్డలా అది నీకు ఒక సమస్యగా మారింది. ఆ ప్రయత్నం చేస్తున్నావు, ఆ ప్రయత్నంలో నువ్వు దీవునిగా మాట్లాడి నీకు ఈ జీవితంలో ఏదైతే సమస్య ఉందో దేవుడు ఆ సమస్యతో మాట్లాడి అద్భుతంగా మారుస్తాడు. ఆమేన్. నీ జీవితంలో ఈ సమస్య ఉంది, ఆ సమస్యతో దేవుడు మాట్లాడతాడు. యేసుప్రభు శిష్యులు దేవుని బిడ్డ దోణి మీద ప్రయాణం చేస్తుంటే ఆ యొక్క సముద్రం మాట వచ్చి పడిపోతుంటే దేవుడు, ఏ సముద్రమా స్టాప్, ఆగన్నాడు. సముద్రంతో మాట్లాడాడు, అది ఆగిపోయింది. నీ మీదకి వచ్చిన ఏ శోధనతోనే నేను మాట్లాడుతాడు. నువ్వు దేవుడు మాట వినగలిగితే నీ మీదకి వచ్చిన ఆ సమస్యతో దేవుడు మాట్లాడతాడు. ఆ సమస్య అద్భుతంగా మారుస్తాడు. చెప్పకుంటే అని అంటున్నాడు, నీవు చేయ ప్రయత్నములన్నింటిలో ఎప్పుడు జరుగుతుంది తెలుసా? నువ్వు ప్రయత్నంలో నువ్వు ఏదైనా ప్రయత్నం, నువ్వు దేవుడి మాట విన్నావు, నువ్వు దేవుడి మాట, కొంతమంది దేవుడి మాట వినరు, ప్రయత్నం చేస్తారు. దేవుడి మాట వినరు, అది వాక్యంతో సంబంధం లేదు, దేవుడితో సంబంధం లేదు, ప్రార్థనతో సంబంధం లేదు, మందిరంతో అసలు వాక్యాన్ని పెడచవని పెట్టి నువ్వెన్నో ప్రయత్నాలు చేస్తే ప్రయోజనం. నువ్వు దేవుడి మాట విను, జాగ్రత్తనండి. నువ్వు ఏదైతే ప్రయత్నం చేస్తున్నావో దేవుడు అంటే ఆ సంస్థలే నువ్వు మాకు అద్భుతంగా మారు. అర్థమవుతున్నా మాటలు, అది అద్భుతంగా మారు. ఆ నీళ్ళే ద్రాక్షరసంగా మార్చి నువ్వు చేయ ప్రయత్నములన్నిట్లో నీకు దీవెన కలిగినట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. దేవుడు బిడ్డ, దేవుడు బయట చెప్తున్న మాట, నువ్వు దేవుడి మాట వింటే నీ ప్లేస్ లోనే, నీ ప్రాంతంలోని దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. 9వ వచనం, నీవు దేవుడైన యెహోవా ఆజ్ఞను అనుసరించి ఆయన మార్గంలో నడుచుకొని అలా యెహోవా నీకు ప్రమాణం చేసినట్లు ఆయన తన ప్రతిష్ఠ జన్మగా నిన్ను స్థాపించెను. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నీ దేవుడైన యెహోవా ఆజ్ఞను అనుసరించి ఆయన మార్గంలో నడిచి అట్లా ఆయన అంటున్నాడు, ఆయనట ఒక ప్రతిష్ఠిత జన్మగా నిన్ను స్థాపిస్తాడట. ఈ మాట నువ్వు దేవుడి మాట వింటే, నా వైపు చూడండి, నిన్ను నన్ను మనల్ని ప్రతిష్ఠిత జనం. ఆ మాట చెప్పండి, అందరూ చెప్పండి, చెప్పండి. ఏ మాట? ప్రతిష్ఠిత జనం. వీళ్ళు ఎక్కడ ఉంటారు? వీళ్ళే ఊర్లో ఉంటారు. ఎక్కడ ఉంటారు తమ్ముడు? నువ్వు దేవుడు మాట వింటాట, నిన్నట దేవుడి కొరకు ఒక ప్రత్యేకమైన జనంగా నిన్ను మారుస్తాడట. నువ్వు దేవుడి మాట వింటే నీ కుటుంబాన్ని ప్రత్యేకమైన కుటుంబంగా దేవుడు మారుస్తాడు. నువ్వు దేవుడి మాటకు లోబడితే అసలు నీ ఫ్యామిలీని ఒక ప్రత్యేకమైన కుటుంబంగా స్థాపించడం అంటే స్థిరపరుస్తాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి జాగ్రత్తనండి. నిన్నట ఒక ప్రతిష్ఠిత అంటే దేవుడికి అప్పగింపబడిన కుటుంబం. దేవుడికి అప్పగింపబడిన కుటుంబం. ఎన్ని కుటుంబాలు దేవుడికి అప్పగింపబడ్డాయి? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎన్ని కుటుంబాలు దేవుడికి అప్పగించుకొని బ్రతుకుతున్నారు? ప్రతిష్ఠించడం అంటే అర్థం ఏంటంటే ఇక్కడ వాళ్ళ దేవుడి కొరకే, వాళ్ళ బ్రతుకు దేవుడి కొరకే, వాళ్ళ జీవితం దేవుడి కొరకే, వాళ్ళ ఆయుష్ దేవుడి కొరకే, వాళ్ళ బలము దేవుడి కొరకే, వాళ్ళ శక్తి దేవుడి కొరకే. ఆ కుటుంబానికి దేవుడు ఏం పెట్టాడంటే ప్రతిష్ఠిత జనం. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే నీ కుటుంబం అంటే ప్రతిష్ఠిత చేసుకుంటారో దేవుడికి, ఖచ్చితంగా మీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. నీ ఇంట్లో ప్రార్థన లేకుండా, నీ ఇంట్లో వాక్యం లేకుండా, నీ ఇంట్లో పరిశుద్ధత లేకుండా, నీ ఇంట్లో నానా రీతిగా బ్రతుకుతూ ఉంటే మీరు జాగ్రత్త వాక్యాన్ని అర్థం చేసుకుని, నా మాట చెప్పలేదు, వాక్యం మీ కళ ముందు ఉంది. ప్రతిష్ఠిత జనం అంటే ఏంటంటే దేవుడికి అప్పగించుకున్న కుటుంబం. హల్లెలూయా. ప్రతిష్ఠిత జనం. మీరు ఏం చేస్తారంటే, మీరు ప్రార్థన చేస్తాం, సినిమాలు చూడరా, మేము చూడడం, మేము దేవుడు ప్రతిష్ఠించుకోండి. డీజే మీద డాన్సులు చేయరా, మేము చేయం, ఎందుకంటే మేము దేవుడు ప్రతిష్ఠించుకోండి. సినిమాలు రిలీజ్ అయ్యి హాల్కి వెళ్ళాలంటే మేము దేవుడు ప్రతిష్ఠించుకోండి. ఈరోజు ఆదివారం పండుగ మీరు ఎవరా, మేము దేవుడు ప్రతిష్ఠించుకోండి. లేకపోతే ఇలాగా జాగ్రత్తనండి. నువ్వు అబద్ధం ఆడాల్సి వస్తుంటే నేను అబద్ధం దేవుడు ప్రతిష్ఠించుకున్నాను. నువ్వు ఎప్పుడైతే నీ కుటుంబంలో దేవుడికి అప్పగించుకుంటావో, వాక్యానికి అప్పగించుకుంటావో, నువ్వు ఒక ప్రత్యేకమైన కుటుంబంగా దేవుడిని ఉంచుతాడు. అందుకంటున్నాడు ఈ ప్రతిష్ఠిత కుటుంబాన్ని అంటున్నాడు, నీ దేవుడిని యెహోవా నీకు ఇచ్చిన దేశంలో నిన్ను ఆశీర్వదిస్తాడు.
ఆమేన్. హల్లెలూయా. నువ్వు బ్రతకుంటే ఎలా ఆశీర్వదిస్తాడు? బ్రతికితేనే ఆశీర్వదిస్తాడు. నువ్వు దేవుడు మాట పెట్టుకుంటే ఎలా ఆశీర్వదిస్తాడు? దేవుడు మాట వింటేనే ఆశీర్వదిస్తాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటున్నాడు ప్రతిష్ఠిత జనం. నా వైపు చూడండి, ప్రతిష్ఠిత జనం. మన సంఘంలో ఎన్ని ప్రతిష్ఠిత కుటుంబాలు ఉన్నాయి? మన సంఘంలో ఎన్ని ప్రతిష్ఠిత కుటుంబాలు ఉన్నాయి? ప్రతిష్ఠిత కుటుంబం అంటే అర్థం ఏంటంటే ఇంకా దేవుడికి వ్యతిరేకమైంది ఆ ఇంట్లో కానీ వాళ్ళ ఒంట్లో కానీ వాళ్ళ జీవితంలో ఏది కనబడదండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దైవ భయం కలిగిన కుటుంబం, పరిశుద్ధత కలిగిన కుటుంబం. ఆ కుటుంబానికి మాట్లాడదు, ఆ కుటుంబాన్ని చూస్తే ఏదో ఒకటి నేర్చుకోవాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అది నీతిమంతుల కుటుంబం. హల్లెలూయా. అదే కుటుంబం. 118వ కీర్తన ఒకసారి చూడండి, త్వరగా తీయండి. 118వ కీర్తనలో బహుశా పరిశుద్ధాత్ముడు ఒక అద్భుతమైన మాట రాయించాడు. నీతిమంతుల కుటుంబం ఎలా ఉంటాడో ఒక అద్భుతమైన మాట రాయించాడు. దేవుని బిడ్డ జాగ్రత్త వాక్యం వినండి. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండెను, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. 118వ కీర్తన 17వ వచనం చూడండి. నీతిమంతుల గుడారములో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదం వినబడును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు. అందరూ నాతో పాటు మాట చెప్పండి. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదం వినబడును. యెహోవా దక్షిణ హస్తం సాహస కార్యములను చేయును. దేవునికి స్తోత్రం. అందరూ తలపైకి ఎత్తండి. దేవుని బిడ్డలారా, చాలా అద్భుతమైన దేవుడు మాట్లాడుతున్నాడు. నీతిమంతుల గుడారాల్లో ఏమైనా పడతాయండి? రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదం. నా వైపు చూడండి, నన్ను మీరు అర్థం చేసుకోండి. వాక్యంలో ఏదో అదే నేను మాట్లాడుతున్నాను. మార్చుకునే వాడికి ఆ మాటలు చాలా ఇష్టపడతాయి. మార్చుకోలేనోడికి ఆ మాటలు చిరాగా పుట్టిస్తాయి. నిజం. మార్చుకున్నాడికి నిజమే కదా, నిజమే కదా, నిజమే కదా, నిజమే కదా. మార్చుకొని ఎన్నిసార్లు అంటాడు. డాక్టర్ నీకు టాబ్లెట్ ఎంతవరకు ఇస్తారంటే నీ రోగం పోయినంత వరకు టాబ్లెట్ ఇస్తాడు. ఒక వ్యక్తి హాస్పిటల్కి ఎంతవరకు వెళ్ళాలండి? ఎంతవరకు వెళ్తాడంటే ఆ రోగము తగ్గినంత వరకు వెళ్ళాలి. తగ్గిపోతే వెళ్ళవలసిన అవసరం లేదు. దేవుడికి స్తోత్రం. నువ్వు మారిపోతే దేవుడు మరొక మెసేజ్ ఇస్తాడు. ఆ మెసేజ్ మరలా ఇవ్వడు. మీరు గమనించండి. మారినోడికి నిజమే 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 పశ్చాత్తాపడతాడు. దావీదు తొట్టులిపోయినప్పుడు మాట్లాడదు. దావీదు తొట్టులిపోయి అదుర్మార్గుడు నువ్వే అన్నాడు నాతాను. దావీదు అప్పటికి రాజు. నాతాను అంటే ఒకడా నువ్వు రాష్ట్రాల పాస్టర్ నువ్వు దుర్మార్గుడు అంటావు నువ్వు అని చెప్పేసి వ్యతిరేకించలేదు. నాతాన పాదాల దగ్గర ఏం పడ్డాడంటే సాష్టాంగ ఆ దుర్మార్గుడు నేనే. మారిపోయింది జీవితం. దావీదు లైఫ్ అంతా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడింది యెహోవా నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదం వినబడును. నీ గుడారాలు ఏమైనా పడుతున్నాయి? నా వైపు చూడాలి. దేవుని బిడ్డ, వాక్యం దగ్గర మనం ఒప్పుకోవాలి. నీ గుడారాలు ఏమైనా పడుతుంది? గుడారం అంటే ఇల్లు. నీ గుడారాలు ఏమైనా పడుతుంది? దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ గుడారాల్లో ఏమైనా పడుతుంది? నీ ఇంట్లో ఏమైనా పడుతున్నాయి? నీ గుడారాల్లో కుటుంబ ప్రార్థన ఉందా? నీ గుడారాల్లో వేకువజాము ప్రార్థన ఉందా? నీ గుడారంలో రక్షణ గురించిన సమాధాలు ఉన్నాయా? నీ గుడారాల్లో సినిమాలు కనబడుతున్నాయా? అయితే అది నీతిమంతుల గుడారం కాదు. నీ గుడారాలు సీరియల్ కనబడుతున్నాయా? అది నీతిమంతుల గుడారం కాదు. నీ గుడారాల్లో బూతులు కనబడుతున్నాయా? అది నీతిమంతుల గుడారం కాదు.
నీతిమంతుల గుడారములలో రక్షణ కూర్చిన ఉత్సాహ సునాదం వినబడి అక్కడ అలాంటి సునాదం అక్కడ వినబడితే అక్కడ అంటున్నాడు దేవుడు, ఏ ఇంట్లోనైతే రక్షణను కూర్చిన సునాదాలు, సునాదం అంటే పాట, సునాదం అంటే ఆరాధన. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మీరు ఒక గంట సేపు ప్రార్థన చేశారండి, మీరు అందరూ మోకరించి, మళ్ళీ ఈ టీవీ అంటున్నా ఆన్ చేసి సినిమా పాటలు వస్తున్నాయి ఇంట్లో. అది నీతిమంతుల ఇల్లు ఎలాగవుతుందని వాక్యం చెప్తుంది. ఆ ఇల్లు రక్షణ గురించిన సునాదాలు వినబడకపోతే దేవుడి కార్యాలు అక్కడ ఎలా జరుగుతాయి? ఇక్కడ ఏం రాయబడుతుందంటే, నీతిమంతుల గుడారాల్లో రక్షణ గురించిన ఉత్సాహ సునాదం వినబడును. ఏ ఇంట్లోనైతే రక్షణ గురించిన సునాదాలు వినబడతాయో ఆ కింద వెంటనే ఏమనంటే, యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు. అది నీతిమంతుల ఇంట్లో బైబిల్ దేవుడు ఆయన దక్షిణ హస్తం చాపుతాడంట నీ వైపు. దేవుని స్తోత్రం. దేవుని దక్షిణ హస్తం చాపి సాహస కార్యాలు అంటే నీవు చేయలేని కార్యాలు, నేను చేయలేని కార్యాలు, నీ ద్వారా నా ద్వారా జరగలేని కార్యాలట ఆయన కలుగు చేసుకొని నువ్వు దేని కొరకైతే ప్రార్థిస్తున్నావో, దేనినైతే నువ్వు అడుగుతున్నావో ఆ ప్రార్థనకి గొప్ప జవాబు ఇచ్చి గొప్ప అద్భుతం నీ ఇంట్లో చేస్తాడంట. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఒక అద్భుతమైన సాక్షి చెప్పాడు, నాకు సంతోషం వచ్చింది. నేను ఇప్పుడు ఏ ఆదివారం కూడా నేను ఫంక్షన్ అయినప్పుడు ప్రార్థన అయిన తర్వాత వెళ్తాను. మంచిదని నిజం, అది సత్యం. ఇంకా సాక్ష్యాలు మీరు ఏం చెప్పాలి తెలుసా? మా ఇంట్లో టీవీ కలెక్షన్ తీసిస్తామని చెప్పాలి మీరు. మా ఇంట్లో సినిమాలు సీరియల్స్ ఆడవండి, వాక్యాలు వినబడతాయని చెప్పాలి మీరు. నిజం. మా ఇంట్లో సీరియల్ ఎక్కడ ఆడట్లేదండి, ఆఫ్ చేసి ఆ సాక్ష్యం కూడా మీరు చెప్పాలి. మా ఇంట్లో సినిమాలు కూడా ఒక్క సినిమా పాట కూడా వినపడదండి, ఆ సాక్ష్యం కూడా మీరు చెప్పాలి. మా ఇంట్లో తిట్టుకోవడం కొట్టుకోవడం మానేసామండి, ఆ సాక్ష్యం కూడా మీరు చెప్పాలి. మా ఇంట్లో గొడవలు ఆడుకోవడం మానేసామండి, దేవుడి వాక్యానికి లోపల ఆ సాక్ష్యం కూడా మీరు చెప్పాలి. దేవుడట మార్పు చెందినోడు కొరకు దేవుడు చూస్తున్నాడట. మారు మనసు అక్కర్లేని 99 నీతిమంతుల విషయమై కంటే మారు మనసు పొందు ఒక వ్యక్తి కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడంట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, నీతిమంతుల గుడారం. నా తల్లులారా, సాయంత్రం తీయదుకొని టైం అయిపోయింది కానీ అంటాడు ఆయన, అంటాడు నీతిమంతుల నివాస స్థలాన్ని ఆయన ఆశీర్వదించును. అందలేదండి అన్నమాట. ఆశీర్వదించును, వర్ధిల్లును. ఆ నీతిమంతులు ఇలా ఎలా ఉండాలంటే ప్రార్థన ఇల్లు. ఆ నీతిమంతులు ఇల్లు ఎలా ఉండాలంటే వాక్యంతో నింపబడిన ఇల్లు. ఆ నీతిమంతులు ఎలా ఉండాలంటే ఆరాధన ఇల్లు. దేవుడికి స్తోత్రం. ఆ నీతిమంతులు ఇంట్లో దేవుడికి నచ్చలు ఏమి ఉండకూడదు, పరిశుద్ధంగా ఉండాలి. పిల్లలు పరిశుద్ధంగా, భార్య పరిశుద్ధంగా, భర్త పరిశుద్ధంగా, పిల్లలు పరిశుద్ధంగా. మీరు ఆదివారం ఆరాధనకు వచ్చినప్పుడు ఎక్కడికైనా దేవుని బిడ్డ ఒక పండుగకి వెళ్తే ఏ విధంగా అయితే దేవుని బిడ్డ మనం వెళ్తామో, దేవుని బిడ్డ ఆ విధంగా మనం మందిరానికి వచ్చినప్పుడు తల్లి నలుగురు అందరూ మంచి వస్త్రాలతో రావాలి. మీరు క్యాంప్ వెళ్తున్నారంటే అంటే మీరు చెప్పాలి, లేదు లేదు నేను దేవుడి మందిరానికి వెళ్తున్నా, నేను దేవుడిని ఆరాధించడానికి వెళ్తున్నా. ఖచ్చితంగా అక్కడ ఉంది దేవుని బిడ్డ చేస్తానండి. యెహోవా నీతిమంతుల గుడారాల్లో రక్షణ సునాదం వినబడును. యెహోవా దక్షిణ హస్తం సాహస కార్యములు. తెలుసా, నీ ఇంట్లో గొప్ప కార్యాలు జరుగుతాయి, నీ ఇంట్లో గొప్ప అద్భుతాలు జరుగుతాయి. అది వ్యాధ స్వస్థపరచబడుతుంది, అది మరొక సమస్య కార్యం జరుగుతుంది, నీ బిడ్డల పరిస్థితి కార్యం జరుగుతుంది. ఇందాక నేను ముందే చెప్పాను, ఏ సమస్య అయితే ఉందో దేవుడు ఆ సమస్యతో దేవుడు మాట్లాడతాడు. ఎర్ర సముద్రం ఉంది అడ్డుగా, ఎర్ర సముద్రం ఎవరు మాట్లాడారండి? దేవుడే. దేవుడి స్తోత్రం. దేవుడి బిడ్డలా జ్ఞాపకం చేసుకోండి, యోర్దాను నది అడ్డుగా దేవుడు మాట్లాడాడు. చనిపోయిన లాజరుతో దేవుడు మాట్లాడాడు. మరణమా నీ విజయం ఎక్కడ? మరణమా లాజరు. అప్పటికి 4 రోజులు అయింది. బీపీ ఆగిపోయింది, షుగర్ ఆగిపోయింది, గుండె ఆగిపోయింది, 4 రోజులు అయింది. వాసన కూడా వేస్తున్నాడు. అప్పుడు చెప్తున్నాడు, అయ్యా 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 నువ్వు 4 రోజులు అయింది. ముందు కబురు పెట్టినప్పుడు పెద్దగా రాలేదేమి, కానీ చనిపోయిన తర్వాత వచ్చి గొప్ప మాటలు చెప్తున్నావు అన్నారు ఏసైతే. అవేవి ఆయన పట్టించుకోలేదు. నువ్వు నమ్ముతే నీ వాళ్ళని అయితే నమ్మడానికి సమస్తం సాధ్యం అన్నాడు. సమాధరికి చెప్తున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నా సార్? చెడిపోయిన లాజరుతో సమస్త ఆయన మాట్లాడుతున్నాడు. మీకు అర్థం అవ్వాలి ఒక మాట. నువ్వు ఏ సమస్యలో ఉన్నావో నువ్వు దేవుడి మాట వింటే నీకు వ్యతిరేకమైన ఆ సమస్యతో నీ దేవుడు మాట్లాడతాడు. దేవుడికి స్తోత్రం. నువ్వు దేవుడి మాట వింటే నీ జీవితంలో ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్యతో దేవుడు, అదేదైనా శత్రువుతో మాట్లాడతాడు, వ్యాధితో మాట్లాడతాడు, మరొక బలహీనతో మాట్లాడతాడు. అది ఏదైనా ఆ సమస్య మాట్లాడతాడు. అంట లాజరు బయటికి రా అని అనగానే ప్రాత వస్త్రములతో లాజరు బయటికి రావడం అంటే జరిగింది.
దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. 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 ఎప్పుడు జరుగుతాయంటే ఈ మాటలన్నీ, హలో, ఎప్పుడు జరుగుతాయంటే ఈ మాటలనంటే దేవుడి మాట వినినప్పుడు. దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి మాట రాజు ఎప్పుడు జరుగుతాయి? దేవుడి మాట, దేవుడి మాట వింటే మాట్లాడద్దు, అయిపోయింది. ఏం జరిగిందని దేవుడి మాట వింటేనే నీ శత్రువులు నీ ముందు నిలబడినవాడు, నీ యొక్క భూఫలం గర్భఫలము సమస్తాన్ని బ్లెస్ చేస్తాడు. అంత మాత్రం కాదు, ఆయన చెప్తున్న మాట ఏంటంటే నీకు ఏ సమస్య అయితే నీ ముందు ఉందో ఆ సమస్యతో దేవుడు మాట్లాడతాడు. అంత మాత్రం కాదు, అద్భుతం ఏంటంటే దేవుడు అక్కడ నిన్ను ప్రతిష్ఠిత జనముగా నిన్ను దేవుడు స్థాపిస్తాడట. బైబిల్ తీయదుగా నాకు రాయబడింది పేతురు రాసిన పత్రికలో, చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురించే నిమిత్తము మనం ఎవరో తెలుసా? ఏర్పరచబడిన వంశం. చెప్పండి అందరూ చెప్పండి. ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహము అంటే దేవుడు మనల్ని స్థాపిస్తాడంట. నువ్వు దేవుడి కొరకు స్థాపించబడిన వ్యక్తివి. చీకట్లో నుండి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, లోకంలో నుండి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. దేవుడి స్తోత్రం. చాలా మంది అసలు నువ్వెవరో నువ్వే మర్చిపోతున్నావు. నువ్వెవరో తెలిసి రావచ్చండి. దేవుడి కొరకు నువ్వు స్థాపించబడిన రాజులని యాజక సమూహాన్ని. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. 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 దేవుని బిడ్డలారా, 10వ వచనం చూడండి. 10వ వచనం, ద్వితీయోపదేశకాండం 28:10, భూ ప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడి ఉండుట చూచి నీకు భయపడుదురు. దేవుడి స్తోత్రం. 11వ వచనం, 10వ వచనం అని అంటాడు, యెహోవా నామమున నువ్వు పిలువబడి చూచి నీకు భయపడుదురు. దేవుడి స్తోత్రం. నువ్వు ఏ నామాన్ని ధరించావు తెలుసా? జాగ్రత్త. నువ్వు ఏ నామాన్ని ధరించావు తెలుసా? అన్ని నామముల కన్నా నామం, అన్ని నామముల కన్నా పై నామం. ఈ భూమి మీద ఎన్ని కోట్ల నామాలు అవుతున్నాయో. కొంతమంది అంటారు ఆ పేరు పెట్టండి, ఆ పేరులో శక్తి ఉంది, ఆ పేరు బలం. కొంతమంది అంటారు పేరు బలం. అన్ని నామముల కన్నా శక్తి కలిగిన బలం యేసునామం. హల్లెలూయా. హల్లెలూయా. పేరులో బలం లేదు, ఆయన నామంలో కార్యం జరుగుతుంది. ఆమేన్. ఏమండి? పేరులో బలం లేదు, యేసు నామంలో అద్భుతం జరుగుతుంది. అవునా కాదండి? హల్లెలూయా. పేరులో బలం ఉంటే ఆ పేరుని బట్టి మనం ఏం చేస్తామండి? నా పేరు ఇది, నాకు ఇది తిరిగిలేదు అనుకున్నాను. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. పేరు బలం అనుకోండి, ఆ పేరు బట్టి ఆడు సంతోషించి వాడు ఆనందపడ్డు. అమ్మో ఈ పేరు బలం ఉంది కాదు. పేరులో బలం లేదు, యేసు నామములో అని అంటాడు. నా నామములో మీరు ఏమడిగినా చెప్పండి నేను చేస్తాను. అన్ని నామముల కన్నా పైనామము యేసు. యేసుని నామము ఎన్ని తరములకైనా గణపరచదగిన క్రీస్తు నామము. అన్ని నామముల కన్నా పాడండి. తరములకైనా క్రీస్తు నామము. యేసు నామము సాతాను శక్తులు. యేసు నామము సాతాను శక్తులు. హల్లెలూయా. హోసన్నా. హల్లెలూయా. హల్లెలూయా. నీ నామమును కాదు, నా నామము నువ్వేమడుగుతావు నేను అది చేస్తాను. వాగ్దానం అది. నా నామం మీరు ఏమడుగుతారో అది మీకు చేస్తాను. నీ నామంలో నా నామంలో బలం లేదు, యేసు నామంలో బలం. అపోస్తలుల కార్యాలు దెయ్యాల దగ్గరికి వెళ్ళినప్పుడు యేసు నామం ఉపయోగించారు. రోగం దగ్గరికి వెళ్ళినప్పుడు యేసు నామం ఉపయోగించారు.
దేవుడి బిడ్డరా సంస్థకి వెళ్ళినప్పుడు యేసు నామంలో నామాన్ని ఉపయోగించారు. ఆయన నామంలో అద్భుతాలు జరిగాయి. ఈ రోజుకి ఆయన నామంలో అద్భుతాలు జరుగుతూనే ఉన్నాయి. చెప్పండి కూడా దేవుని నామం మహిమపరచాలి. యేసు నామంలో అద్భుతాలు జరిగాయి. ఈ రోజుకి యేసు నామంలో అద్భుతాలు జరుగుతూనే ఉన్నాయి. అద్భుతాలు జరుగుతూనే ఉన్నాయి. అద్భుతాలు జరుగుతూనే ఉన్నాయి. దేవుడి స్తోత్రం. ఇక్కడ దేవుడు అంటున్నాడు, భూ ప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుట చూచి నీకు భయపడతారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దర్యావేషు రాజు దానియేలుకు భయపడ్డాడు. తమ్ముడు ఎవరు భయపడ్డాడు? రాజు దానియేలు ఎందుకు భయపడ్డాడంటే, నాయనా దానియేలు ఆరాధిస్తున్న దేవుడు మామూలు దేవుడు కాదు బాబు. ఆమేన్, ఆమేన్. సింహాల బోన్లు వేసిన ఆ దేవుడు సింహాల నోరు మూయించి దానియేలు కాపాడాడు. దానియేలు నమ్ముకున్న దేవుడు మామూలు దేవుడు కాదని దర్యావేషు రాజే దానియేలుకు భయపడ్డాడట. దానియేలు మీద సాగిలు పడ్డాడట. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ దేవుని నామాన్ని నువ్వు ధరిస్తే నీకు అనేక మంది భయపడతారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పేరు చెప్పుకుంటే కాదు, ఆ నామానికి తగినట్లుగా నువ్వు బ్రతకాలి. ఆమేన్. ఆ నామం ఏ నామము? పరిశుద్ధమైనది. ఆ పరిశుద్ధమైన నామము యేసు నామం అంటే పరిశుద్ధమైన నామము. అందుకే దేవదూత చెప్తుంది, ఆయనే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టిదువు. యేసు అనగా రక్షకుడు. దెయ్యాలు కూడా భయపడేది యేసు నామంకే. వ్యాధులు కూడా భయపడేది. అందుకే యేసు ఏమన్నాడు, 12 శిష్యులు పిలిచి, నేను మీకు అధికారం ఇస్తున్నాను, నా నామాన్ని మీరు వెళ్ళండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా అని అన్నాడు. నా నామాన్ని మీరు ఏది అడుగుతారో అది నేను చేస్తాను. నా నామం మీరు ఏది బంధిస్తారో బంధిస్తాను. నా నామం ఏది విడుదల చేస్తారో నేను విడుదల చేస్తాను. ఆమేన్. అన్ని నామముల కన్నా శక్తి కలిగిన నామం చెప్పబడ్డాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేనికి భయపడకు. నిన్ను విడిపించే నామము యేసు నామం ఉంది. నీకు సాయం చేసే నామము యేసు నామం ఉంది. ఆయన నామంలో కార్యం జరుగుతుందని అంటాడు. నా యందు మీరు చెప్పండి, మీ యందు నా మాటలు నిలిచి, ఆయన మాటగా నువ్వు వింటే నువ్వేది అడిగితే అదే చేస్తాడు. కార్యం జరగకపోవడం కారణం తెలుసా? ఆయన మాట నువ్వు నిజం. చర్చకొచ్చి వెళ్ళిపోతే సాగండి. ఆయన మాట వినాలి. ఆయన మాట నువ్వు నమ్మాలి. ఆయన నామము పరిశుద్ధమైన నామం అంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట చదివి ప్రార్థన చేసుకుందాం. ఒకసారి కీర్తన గ్రంథం ఈ మాట చదివి ప్రార్థన చేసుకుందాం. టైం అయిపోయింది. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. 96వ కీర్తన చూడండి. ఆయన నామం గురించి ఎటువంటి మాట రాయబడిందో. 96వ కీర్తన. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. 96వ కీర్తన కొంటున్నాను. ఆయన నామం గురించి రాయబడింది. ఆయన నామం గురించి 96వ కీర్తన. ఓకే, 4వ వచనం చదవండి. చూడండి, అందరూ బైబిల్ చూడండి. అందరూ బైబిల్ చూడండి. యెహోవా మహాత్మ్యము గలవాడు. చూడండి, ఆయన అధిక స్తోత్రం పొందదగినవాడు. సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడు. తర్వాత చదవండి. జనములు దేవతలందరూ వట్టి విగ్రహములే. యెహోవా ఆకాశ విశాలమును సృజించినవాడు. ఘనతా ప్రభావం ఆయన సన్నిధిని ఉన్నవి. బల సౌందర్యం ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. జనములు కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి. మహిమా బలములు యెహోవాకు చెల్లించుడి. చూడండి, యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. నైవేద్యం తీసుకొని ఆయన ఆవరణంలోనికి రండి. చూడండి, పరిశుద్ధ అలంకారం ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయండి. సర్వభూజనులారా ఆయన సన్నిధిని చాలు. దేవుడికి స్తోత్రం. సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డరా, జాగ్రత్త వినండి. అన్ని నామముల కన్నా పైనామము యేసు నామము. ఆయన నామం అంట పరిశుద్ధమైనది. సమస్త దేవతల కంటే పూజింపదగిన నామం. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అంటున్నాడు దేవుడు,
యెహోవా నామమునకు తగిన మహిమ. నా వ్యక్తండి, యెహోవా నామమునకు తగిన మహిమ. ఆయన పరిశుద్ధుడు, నువ్వు తగినట్లుగా ఉండు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఎలా రావాలంటే తగినట్లుగా రా. నువ్వు మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త. ఆయన నామము పరిశుద్ధమైనది, ఆయన ఆ దేవుడు పరిశుద్ధమైన వాడు, ఆయన ఆరాధన పరిశుద్ధమైనది, ఆయన వాక్యం పరిశుద్ధమైనది, ఆయన క్రియలు పరిశుద్ధమైనవి. ఆ పరిశుద్ధులైన దేవుడు, ఆ దేవుడు పరిశుద్ధుడు కాబట్టి, ఆయన నామం పరిశుద్ధం కాబట్టి, నువ్వు కూడా ఆ దేవుడిని ధరించుకున్నావే, ఆ దేవుడిని నువ్వు ధరించుకున్నావే, నువ్వు కూడా ఆ నామానికి తగినట్లుగా బ్రతుకు. దేవుడి స్తోత్రం. కొంతమంది సహజంగా మాట్లాడతారు, తండ్రి మంచోడయ్యి పిల్లలు చెడ్డలు అయ్యారు అనుకోండి. నీ తండ్రి ఎటువంటి వాడురా, నీ తండ్రి పరువు తీసేస్తున్నారు అని అంటారు. ఎందుకంటే తండ్రి మంచోడైతే, అరే నీ తండ్రి ఎటువంటి వాడురా, నీ తండ్రి ఎంత మంచోడురా, నువ్వేంటి ఎలా ప్రవర్తిస్తున్నావు, ఆయన పరువు తీసేక అంటాం. అలాగే మనతో దేవుడు అంటాడు, నీ యేసయ్య ఎటువంటి వాడు, నీ దేవుడు ఎటువంటి వాడు, నువ్వు పూజిస్తున్న దేవుడు ఎటువంటి వాడు, పరిశుద్ధుడు, అన్ని నామముల కన్నా పైనామముల దేవుడు. ఎన్ని తరాలకైనా కనపరచదగిన యేసునామం. నువ్వు యేసు నామం పేరు పెట్టుకున్నావు, యేసు రక్తంలో కడగబడ్డావు, ఆయన పరువు తీసేస్తున్నావు. జాగ్రత్త. ఆయన నామానికి అవమానం కాదు. నువ్వు ఎవరు నమ్ముకున్నావు, నువ్వు ఏ దేవుడిని ఆరాధిస్తున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యెహోవా మహత్యం గలవాడట, ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడట, సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సమస్త దేవతల కంటే పూజనీయుడు. అంత పరిశుద్ధుడు, అంత పరిశుద్ధుడు అన్ని దేవుడు. ఆయన తగినట్లుగా బ్రతుకు. ఆయన పేరు పెట్టుకున్నావే, అందుకంటే ద్వితీయోపదేశకాండంలో ఆయన నామమును భూచరులందరూ యెహోవా నామమును నీవు పిలబెట్టు చూచి నీకు భయపడతారు. ఆయన నామాన్ని ధరించుకున్నావు. నువ్వు మామూలు వ్యక్తిని నమ్ముకోలేదు, శక్తి కలిగిన దేవుడిని నమ్ముకున్నావు, జీవగల దేవుడిని నమ్ముకున్నావు. ఆ దేవుడి నిజాన్ని నీకు ఉంటే జనాలంతా నీకు భయపడతారు. దేవుడి స్తోత్రం. దానియేలుకు రాజు భయపడ్డాడు. ఆమేన్. ఆ అపోస్తలులకి అక్కడ ఉండే ప్రజలందరూ కూడా భయపడ్డారు. ఈ రోజు నీకు ఎవరైనా భయపడుతున్నారా? దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడి కొరకు బ్రతుకుతాం, దేవుడి కొరకు జీవిద్దాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం ఈ మాట చదివి ప్రార్థన చేసుకుందాం. 45వ వచనం. నీవు నాశనం చేయబడే వరకు ఈ శాపములన్నీ నీ మీదకి వచ్చి నిన్ను తరిమి పట్టుకొను. యాలయంగా, ఈ మాట చదవండి చాలు. యాలయంగా నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకున్నట్లు నీవు ఆయన మాట వినలేదు. చాలు, బైబిల్ మూసి. ఆయన మాట నువ్వు వినలేదు. ఇంతవరకు నేను చదివినని కూడా ఆయన నువ్వు మాట విను, నేను ఆశీర్వాదం దేవుడు మారుస్తాడు. నువ్వు ఆయన మాట విను, నీ మీదకి వచ్చిన సమస్త దేవుడు, నీ మీదకి వచ్చిన సమస్త ఆయన మాట్లాడు అద్భుతంగా మారుస్తాడు. నువ్వు ఆయన మాట విను. దేవుడి బిడ్డలారా, నీ పరిస్థితి అంతా ఆయన తారుమారు చేస్తాడు. దేవుడి స్తోత్రం. ఎందుకు కార్యాలు జరగట్లేదంటే ఆయన మాట వినకపోవడమే. ఎందుకు ఆయన మాట వినట్లేదంటే దేవుడి బిడ్డ నీ జీవితంలో శాపగ్రస్తం ఎందుకు జరుగుతుందంటే ఆయన మాట వినకపోవడమే. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఆయన నామాన్ని, గొప్ప నామాన్ని ధరించుకున్నావు. షద్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్ని ముందు నిలబడ్డారు. రాజు అంటాడు, ఆయన తీసుకెళ్ళి వేసేయండి ఈ ముగ్గురు అన్నాడు. దేవుడి బిడ్డలారా, వాళ్ళు గొప్ప దేవుడిని కలిగి ఉన్నారు. అగ్నిలోని వేస్తే 10 సిరాలు కాలిపోయారు. షద్రక్ మేషక్ అబేద్నెగోలు నిలబడ్డారు. అక్కడ రాయింది, వారి మధ్య ప్రభువైన యేసుక్రీస్తు 4వ వాడుగా ఉన్నాడు. దేవుడి స్తోత్రం. నీకేదో సమస్య అయినా నిన్ను కాపాడటానికి ఆయన 4వ వాడు నీ పక్కన, నీ కుడి ప్రక్కన ఆయన ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. ఆయన మాట విను, ఆయన మాటకు లోబడు, ఆయన మాటకు నువ్వు లోబడు. ఆయన మాటకు లోబడితే మిగతా వాక్యం చెప్దాం. 28వ అధ్యాయంలో ప్రతి వాగ్దానం నీ కొరకు, నా కొరకే. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన వాక్యానికి నీ జీవితాన్ని అప్పగించుకో. ఆయన మాటకు లోబడడానికి ఇష్టపడు. నీ స్థితిగతులను దేవుడు అద్భుతంగా మారుస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించుగా. అందరూ లేచిన ప్రార్థన చేస్తాం. థ్యాంక్ యూ. ఎవరు బయటకు వెళ్ళదు. 5 నిమిషాలు